Good morning, church. Good morning, church. Thank you. Once again, good morning, church. ఈ ఆదివారం నన్ను క్షేమంగా దేవుడు హైదరాబాద్ నుంచి గురువాడికి ప్రయాణం అంతా తోడుగా నడిపించినందుకు దేవుడికి వందనాలండి. ఈ సంఘంతో మరోసారి నేను కూడి వాక్యాన్ని పంచుకోవడే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం దేవుడికి. సో వాక్యంలోకి వెళ్ళే ముందు ఈరోజు మన సంఘ కాపరి గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట, సమయం చాలా ముఖ్యమైనది అని. సమయం విషయంలో మనం మాట్లాడుతున్నప్పుడు అది మనము సృష్టించలేము, లేకపోతే దాన్ని తిరిగి వెనక్కి తీసుకెళ్ళలేని ఒక గొప్ప అంశం అది. కేవలం దేవుడి విషయంలోనే సాధ్యమయ్యేది, మనిషి విషయంలో సాధ్యం కానిది సమయం. మన జీవిత కాలంలో మనం ఎన్నో విషయాలు సాధించాలనుకుంటాము, ఎన్నో విషయాల గురించి ప్రయాసపడతా ఉంటాము. కానీ సమయానుసారంగా జరిగే సంఘటనలను బట్టి మనం ఆలోచించినప్పుడు కొన్నిసార్లు అవి మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు వేగంగా ముందుకెళ్తాయి, కొన్నిసార్లు అంతటితోనే మనం ఏమీ చేయలేక ఉండిపోతాం. ఒక చిన్న ఉదాహరణ, బాధాకరమైన ఉదాహరణ కావచ్చు, కానీ బట్ సమయానికున్న బలం ఎలాంటిది, లేకపోతే మనం ఎలాంటి సమయంలో మనం ప్రస్తుతం జీవిస్తున్న దానికి చిన్న ఉదాహరణ. ఈ పోయిన వారంలో ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది చిత్తూరు నుంచి, మీకు తెలిసిన విషయం. దాంట్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, దాంట్లో ఎంతమందికి అలాంటి పరిస్థితికి లోబడాల్సిన అవసరం ఉందా లేదా, లేకపోతే నిర్లక్ష్యత అన్న దాని గురించి మనం ఆలోచించినప్పుడు మనం దగ్గర సమాధానం ఉండదు. అయితే ఆ సమయానికి అది జరగాల్సిన విషయమే ఉంది కాబట్టి అది జరిగింది. ఆ సమయానికి బహుశా ఆ డ్రైవర్ కానీ కొంచెం మెలుకుగా ఉంటే అది జరిగేది కాదేమో. సో సమయం అనేది చాలా బలమైనది. దీని గురించి మాట్లాడినట్లయితే మన బైబిల్లో రిఫరెన్స్ తీసుకోగలిగితే పౌలు గారు తన జీవితం గురించి సౌలు నుంచి పౌలుగా మారినప్పటి నుంచి, సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుని ప్రేమించిన వారిని హింసిస్తూ, పౌలుగా మారిన తర్వాత క్రీస్తుని ఎలా ప్రేమించాలి అన్నది నిర్మోహమాటంగా, ఎంతో ధైర్యంగాను, చాలా నిర్భయంగాను చెప్పుకుంటూ పోయే సమయంలో తనకి ఒకనొక పరిస్థితి వచ్చినప్పుడు తనకి చావు తప్పని రోజు తను మాట్లాడిన మాట బైబిల్ నుంచి కాకపోయినా జస్ట్ రిఫరెన్స్ చెప్తున్నాను. ఇట్స్ మోర్ లైక్, నేను మంచి పోరాడాను, ఐ ఫాట్ ఎ గ్రేట్ ఫైట్. నేను మంచి పోరాడాను, నా అంతం దగ్గరకు ఉంది. నేను ఒకవేళ చనిపోయినా కానీ తర్వాత నుంచి ఇమీడియట్గా నేను యేసుక్రీస్తుతోటి పరలోక రాజ్యంలో నేను తనతో పాటు ఉండి తనతో పాటు నేను యెహోవా దేవుడితో చూస్తూ లేకపోతే అతన్ని కీర్తిస్తూ ఉండే అవకాశం నాకు దొరకబోతుంది అన్నది. సో టైమ్ ఈజ్ ది క్రిటికల్ థింగ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. సమయం ఎలాంటిదంటే, మనం చేసిన దాన్ని తిరిగి తీసుకురాలేము, చేయబోయే దాని గురించి మనం ప్రయాసపడతా ఉంటే అది వచ్చినప్పుడే జరుగుతుంది. సో దీనికి మనము కొన్ని బైబిల్లో వాక్యాలు చూసుకుంటే ప్రసంగి నుంచి 3వ అధ్యాయం 1-8 వరకు చదువుకున్నాము. కౌగలించడం మానుటకు, వెతుకుటకు పోగొట్టుటకు
చాలండి. సో ప్రసంగిలో మనకి 3వ అధ్యాయం 1-8 చదివినప్పుడు సమయం గురించి ఎంతో క్లుప్తంగా ఉండొచ్చు, కానీ చాలా విస్తారంగా మనకి చెప్పబడి ఉంటుంది. అది మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటే ఈ వచనాలు ఎంతో విస్తారమైనది. క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, ఏదైనా ఒక జీవికి కానీ ఒక క్రియకు కానీ ఆరంభము అంతము రెండు ఉంటాయి. అంటే పుట్టుక ఉంది, చావు ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, నా ప్రేమ ఉంది, ద్వేషం ఉంది, నేను ఆ పంట పండిస్తున్నాను, కోత కోస్తున్నాను. సో ప్రతిదానికి సమయానుసారంగా మనం చేసుకుంటూ పోతే ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ బిగినింగ్ అండ్ ఎండ్. అంటే ఆరంభము అంతము రెండు ఉంటాయి. ఈ విషయాల్లో సమయం గురించి మాట్లాడేటప్పుడు కేవలం సమయం మాత్రమే మనకి జీవితంలో ఒక ఇంపార్టెంట్ అయిన లేకపోతే అతి ప్రాముఖ్యమైన అంశమా అనుకుంటే, సమయంతో పాటు మనకి సంబంధించింది ఇంకా 2-3 ఉన్నాయి. సో ఈరోజు వాక్యము దీనికి చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇవన్నీ ముందు మాట్లాడుతుంది. ఈరోజు వాక్యం మాట్లాడుకునేటప్పుడు 4 అంశాలు నేను ఎంచుకున్నానండి. ఆ 4 అంశాలు ఖచ్చితంగా ఒకదానికి సంబంధం ఉన్న విషయాలే అవి. కాబట్టి మనము ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు నేను చెప్పే ఈ 4 పదాలని మీరు కొంచెం కేర్ఫుల్గా ధ్యానించేయండి. అది విన్నప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ వాక్యం అంతానికి వచ్చే సమయానికి ఈ ఎంచుకున్న వాటికి నేను చెప్పే వాటికి ఉన్న సంబంధం ఏమిటి, ఆ సంబంధం ఉన్న వాటిని మన జీవితంలో ఎలాగ మనం దాన్ని ఎక్స్ప్లెనేటరీగా చూస్తున్నాము, లేకపోతే మనం దాన్ని ఎలాగ ప్రవర్తిస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. సో ముందుగా సమయంతో పాటు ఉండేది ఏంటంటే, మన సమయం విషయంలో టైం కెన్ నెవర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. అంటే సమయాన్ని మనం సృష్టించలేము, లేకపోతే దాన్ని నాశనం చేయలేము. దాన్ని ఎప్పుడు కూడా దానికి ముందుకు వెళ్ళేదే చూడగలుగుతాం, కానీ ఆ సమయాన్ని మనం తిరిగి వెనక్కి తీసుకెళ్దామన్న అవకాశంలో ఉన్నది కూడా ఎప్పుడు జరగదు. అంటే మనకున్న అవకాశాన్ని బట్టి మన జీవితాన్ని, మనకున్న సమయాన్ని బట్టి మన జీవితాన్ని మనం ఎలాగా ఆత్మీయంగా ఉంచుకుంటున్నామనేది ముఖ్యం. అయితే ఈ సమయం అనేది కేవలం ఆత్మీయ జీవితానికి మాత్రమే సంబంధించింది కాదు, లేకపోతే ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. దిస్ ఈజ్ యూనివర్స్. ప్రపంచం మొత్తం కూడా వారి ఆలోచనతోటి, వారి ఆరాధ్యంతోటి సమయం అనే దానికి ఇచ్చే విలువ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒకరి మీద అధికారం ఉండేది కాదు, కానీ దేవుడైన యెహోవాకు మాత్రమే ఉండే అధికారము. whom we believe that he is the only and the real God. సో సమయం అనే విషయంలో మనం దాన్ని సృష్టించలేనప్పుడు మనం దాని గురించి ప్రయాసపడి ఆ ఆలోచన లేదని. సమయంతో పాటు అనుకున్నా కానీ అనుకోకపోయినా కానీ దాంతో పాటు పెరిగేది ఒకటి ఉంటుంది. అది ఏంటంటే వయస్సు. మనిషికి ఏజ్ అనే దానికి సమయానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే సమయం గడిచే కొద్దీ వయసు అనేది క్రమేణా పెరుగుతూ పోతుంది. ఆ వయసు అనేది మనిషికి కావచ్చు, జీవానికి కావచ్చు, ఒక వస్తువుకి కావచ్చు, ఒక కాలానికి కావచ్చు, లేకపోతే అభివృద్ధికి సంబంధించింది కావచ్చు, ఒక మట్టికి కావచ్చు, లేకపోతే నీరుకు కావచ్చు, చెట్టుకు కావచ్చు. సో జీవం ఉన్న ప్రతిదానికి, జీవం లేని దానికి కూడా వయసు అనేది క్రమేణా పెరుగుతూ పోతుంది. జీవం లేని దానికి కూడా వయసు పెరుగుతుందా అన్న ప్రశ్నకి నాకే అడిగితే ఎస్. ఆర్కియాలజీ తీసుకుంటే, ఇప్పుడు పురాతన శాఖ అవన్నీ తీసుకున్నప్పుడు ఒక గుడిలో కానివ్వండి, లేకపోతే ఒక చెట్టులో కానివ్వండి, దాన్ని లేకపోతే ఒక రాజకోట చూసినప్పుడు ఎంత వయసు కలిగింది అన్నప్పుడు దేవుడు ఆర్కియాలజికల్ సర్వే చేసినప్పుడు దానిపైన రీసెర్చ్ చేసినప్పుడు ఫలానాది ఇన్ని సంవత్సరాల క్రితమైనది అంటారు. టైం అనేది మనిషికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సమయం అనేది మనకి సరైనగా లేకపోతే కానీ నీ జీవితంలో ఉన్న వయసు కానీ నా జీవితంలో ఉన్న వయసు కానీ తప్పకుండా పోతుంది. సమయం అనేది మనము ఈరోజు కాలంలో చూసుకున్నప్పుడు ఇఫ్ యు గో బ్యాక్, క్రీస్తు పూర్వాన్ని మొదలు పెట్టుకుంటూ పోతాము. అంటే సమయానికి ఒక సెంటర్ పాయింట్ ఇచ్చాము. ఏంటంటే క్రీస్తు జన్మం అనేది. క్రీస్తు జన్మం తర్వాత వచ్చేదంతా ఈరోజు మనం ఉంటుంది. క్రీస్తు పూర్వం అనేది దానికి ముందు జరిగినంత యెహోవా ధర్మశాస్త్రం పాటించినట్టు. సో టైం అనే దానికి హ్యాస్ ఎ స్పెసిఫికేషన్ వేర్ ఇన్ ద టైమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టేకింగ్ గాడ్ యాజ్ ఎ రిఫరెన్స్. అది ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే ప్రపంచం మొత్తము వాడుతున్నది క్రీస్తుని యాజ్ ఎ రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నప్పుడు. సో క్రీస్తు అనేది ఎందుకు మనకి ఈ 2 మాటల్లోనే నేను తీసుకొచ్చానంటే, ఈ వాక్య చివరికి వచ్చేసరికి క్రీస్తు మన పట్ల సమయానుసారంగా తన వయసును బట్టి మనకి చేసిన కార్యాలు ఏంటి, ఆ కార్యాల వల్ల మనకు పొందిన సంతోషం ఏంటి, లేకపోతే ఆ సంతోషం వల్ల మనము మన జీవితంలో నేర్చుకుంటూ మనం ఒక సక్రమైన జీవితాన్ని కానీ లేకపోతే వ్యతిరేకమైన జీవితాన్ని కానీ జీవిస్తున్నాం అని ప్రశ్నించుకునే పరిస్థితికి మనం ఈ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. సో మొదటగా సమయానికి అనుకూలంగా ఉండేది, దాన్ని అనుసరించేది వయసు.
మనిషికి వయసు పెరుగుతుందంటే సమయం గడుస్తున్నట్లే. ఏజ్ ఈజ్ ఆల్వేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఫ్యాక్టర్. దాన్ని ఎప్పుడు కూడా మనము తిరిగి రాలేము. అయితే ఈ వాక్యాన్ని మొదలుపెట్టినప్పుడు నేను దీని వయసు అంటున్నాను. అయితే ఆత్మీయ సమయం అనేది చివరికి మనము మాట్లాడుకోగలుగుతామని, ఆత్మీయంగా ఆత్మీయ జీవితాన్ని మనం ఎట్లాగా దీన్ని బట్టి చూస్తాం అనుకున్నది మనం చివరాకు మాట్లాడతాం. టైం, ఏజ్, తర్వాత వచ్చేది విజ్డమ్. విజ్డమ్ అనేది వయసును బట్టి కానీ సమయాన్ని బట్టి కానీ పెరుగుతుందా అంటే ప్రశ్నార్థకారమే. జ్ఞానం అనేది వయసు పెరిగే కొద్ది పెరిగే కొద్దీ మన ఎక్స్పీరియన్సెస్ బట్టి, అంటే మనకు ఎదురైన విషయాలను బట్టి, మనం నేర్చుకునే దాన్ని బట్టి మనకి జ్ఞానం అనేది పెరుగుతుంది. జ్ఞానము, వివేచనము. తెలివి, జ్ఞానము, వివేచనము 3 వేరు పదాలండి. తెలివైనది వేరే విషయం వచ్చింది. జ్ఞానం అనేది మన దేవుడి విషయంలో మనం దేవుడితో పాటు ప్రార్థించినప్పుడు కానీ, లేకపోతే దేవుడి దగ్గర మనం గోచారి వాక్యం చదివి అర్థం చేసుకున్నప్పుడు వచ్చేది జ్ఞానం. విజ్డమ్ డిఫైన్స్ వాట్ ఈజ్ రాంగ్ అండ్ వాట్ ఈజ్ రైట్. సో సమయానుసారంగా వయసు పెరిగే కొద్దీ మనకి జ్ఞానం పెరుగుతుందా అంటే మేబీ, మే నాట్ బి. జ్ఞానం అనేది వయసును బట్టి పెరుగుతుంది అనే దానికి మనకు స్పష్టమైన నిర్ధారణ చేయలేం. కానీ బట్ దేవుని విషయంలో నీ వయసుని, సమయాన్ని, నీ వయసుని దేవునికి ఇచ్చే సమయాన్ని బట్టి నీ జ్ఞానం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఈ జ్ఞానానికి తర్వాత వచ్చే అంశానికి రిలేషన్ ఏంటంటే కార్యము, అంటే క్రియలు. పరిశుద్ధ క్రియలే కావచ్చు, అపరిశుద్ధ క్రియలే కావచ్చు. మనిషికి జ్ఞానం పెరిగినప్పుడు దైవచిత్తమైన కార్యములు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నీకు జ్ఞానం తగ్గినప్పుడు దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను మీకు సెట్ చేయాలనుకున్న ప్లాట్ఫామ్ ఏంటంటే, లేకపోతే ఒక ఫౌండేషన్ ఏంటంటే, ఈరోజు వాక్యము 4 అంశాల మీద నడబడతా ఉంటుంది. సమయము, వయస్సు, జ్ఞానము, ఎగ్జిక్యూషన్ ఆర్ అకంప్లిష్మెంట్, అంటే క్రియాశీలకమైన ఇది సాధించేది కానీ. సో ఇవి 4 ఎందుకు ఇంపార్టెంట్? నిజానికి చెప్పాలంటే ఈ 4టిని వేరు అంశాలుగా తీసుకొని మాట్లాడినప్పుడు చాలా లోతుగా వెళ్ళొచ్చండి. కానీ చివరాఖరికి ఏదో ఒక రోజు మనం మాట్లాడాల్సి వస్తే, నేను సమయం గురించి ఎక్కువ మాట్లాడితే సమయం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి అనేది అన్న దానికి అర్థం ఉండదు. సమయానుసారంగా నేను జీవితంలో నేను బతుకున్నానా లేకపోతే చనిపోయానని చెప్పేది నా వయసు. ఆ సమయానికి ఒక ఎండ్ పాయింట్ ఉన్నప్పుడు నేను జీవితంలో బ్రతకలేదు. నేను జీవించిన కాలం అంతట్లో నేను జ్ఞానవంతుడిగా జీవిస్తున్నానా లేకపోతే అజ్ఞానంగా జీవిస్తున్నాను అనేది తేల్చేది జ్ఞానం నాలో నేను పొందుకున్నది కానీ సంపాదించుకున్నది కానీ. నేను సంపాదించుకున్న జ్ఞానాన్ని బట్టి నేను చేసే క్రియలు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది నేను దైవచిత్తంగా నేను చేసే క్రియలను బట్టి ఉంటాను. అయితే ఈ క్రియలు దేవుడి విషయంలోనే కావచ్చు, దేవుడి విషయంలో కాకుండా కూడా నీ ఉద్యోగంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, నీ సహోదరులతో కావచ్చు, నీ బంధువులతో కావచ్చు, నీ పొరుగు వారితో కావచ్చు, నీ కుటుంబంతో కావచ్చు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏంటంటే, మనము ఒక క్రియని, ఒక కార్యాన్ని కంప్లీట్ చేసినప్పుడు అది దైవ చిత్తమైనది ఉందా, లేక నేను దేవునికి అంగీకారంగా నేను చేసే పనులు సక్రమంగా ఉందా లేదా అనేది ప్రశ్నించుకునే పరిస్థితి మన జీవితంలో చివరాకి వచ్చేటప్పుడు నేను చేసిన క్రియలు బట్టి ఉంటాయి. అయితే ఈ క్రియలు ఎలాగ జరుగుతుంది అంటే, నేను 1 సెకండ్లో చేయాలనుకున్నది క్రియ ఎప్పుడు కాలేదు. కాబట్టి నా జీవిత కాలంలో జరిగేది సమయానుసారంగా నా వయసును బట్టి, నా జ్ఞానం, నేను సంపాదించుకున్న జ్ఞానం బట్టి నేను చేసే క్రియలు ఇవన్నీ. సో నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఒక క్రియని నేను సార్థకంగా చేయాలి అన్నప్పుడు నేను సమయం వెచ్చించాలి. సమయం వెచ్చించినప్పుడు అది సక్రమంగా నేను దేవునికి సమయం ఇస్తున్నానా లేదా అన్నది ఆలోచించుకోవాల్సింది. ఐ గివ్ ఎ క్వశ్చన్ టు యూ. ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత మనము ఎక్కువ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, స్ట్రైట్ క్వశ్చన్ టు ఆల్, నాతో మొదలుకొని, నేడు నేను మరణించిన తర్వాత నా ప్రయాణం ఏంటి? నా ప్రయాణము దేవుడితో పాటు పరలోకంలో ఉంటుందా, లేకపోతే నా ప్రయాణము నా ఆత్మ కోల్పోయి నేను అపవిత్ర ఆత్మగా మారి నేను నరకంలో ఉంటాను? అగైన్ క్వశ్చన్ ఇస్, నేడు నేను మరణిస్తే నా ప్రయాణము ఎటువైపు? నా ప్రయాణము దేవుడితో పాటు పరలోకంలో ఉంటుందా, లేకపోతే నా ప్రయాణము అపవిత్ర ఆత్మగా మారి నేను నరకంలోకి సాతానుతో ఉంటానన్నాను. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, దీనికి మనకున్న పుట్టుక నుంచి మన మరణం వరకు మనకున్న అవకాశాలు 2 ఉంటాయి. Either I live with the God today and I live with the God till the end, or I live with the Satan and I end up my life living with the Satan itself. ఎందుకు అంటే, నేను జీవించినప్పటి నుంచి మరణించే వరకు నాకున్న అవకాశము
ఒక చిన్న టైం ఫ్రేమ్, ఒక చిన్న విండో, అంటే నాకున్న అతి చిన్న సమయంలో నేను ఎంచుకోవాల్సింది నా ప్రయాణము, నా జీవితము, లేకపోతే నా అంతము ఎవరితో ఉంటుంది, అంతము తర్వాత నిరంతరమైన సమయము నేను ఎవరితో నేను నా టైం స్పెండ్ చేస్తున్నాను, సమయాన్ని ఎవరితో నేను స్పెండ్ చేస్తున్నాను అనే దానికి ప్రశ్న నా వరకే ఉంటుంది. నా ప్రయాణము లేకపోతే నా నిరంతరమైన సమయ జీవితాన్ని నేను నా దేవుడితో ఉంచుకుంటున్నానా, లేకపోతే అది నేను సాతానుతో ఉంచుకుంటున్నాను? నా నిరంతర జీవితము, నా ప్రయాణము పరలోకంలో యెహోవా దేవుడితోనూ కానీ క్రీస్తు యేసుతో కానీ పరిశుద్ధాత్మతో ఉండాలంటే నాకున్న సమయంలో నేను నా జీవితాన్ని ఎలాగ సక్రమంగా నిర్వర్తించుకుంటున్నాను? అది వాక్యాన్ని బట్టి, నా నడవడిని బట్టి, నా మాటను బట్టి, నా క్రియను బట్టి, నా ప్రార్థన బట్టి. వీటికన్నిటికి వ్యతిరేకంగా ఉన్న జీవితానికి నేను దగ్గర అయ్యేది సాతానుకు తప్ప దేవుడికి ఎన్నటికీ కాదు. ద మోర్ ఐ గెట్ రియలైజింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఐ ఫీల్ ఎ సిన్నర్ మోర్. అంటే నేను దేవుణ్ణి అతిగా, అతని ప్రేమని కనుక్కునేటప్పుడు అన్నిటికన్నా అతి పాపిగా నేను ఖచ్చితంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇది ఒక నిజమైన విషయం. ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకోండి, దేవుని గురించి మీరు బాగా తెలుసుకొని మీరు దేవుని అతిగా ప్రేమిస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీ ఆత్మలో మీ అంతటగా మీరు ఎంత పాపి అన్న విషయాన్ని సాతాను గుర్తు చేస్తూ ఉంటాడు. చెబుంటే కారణం ఏంటంటే సాతాను భయపడుతుంది మీరు దేవుని విషయాన్ని కనుక్కుంటున్నారన్న. సో యూర్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు నో who is the real living God with whom your life has to be after the death. ఇది మంచి విషయం. ఎందుకంటే మీ ప్రయత్నము, మీ సమయము, మీ వయసును బట్టి మీరు వెచ్చిస్తున్నది దేవుని విషయంలో. ఎందుకు అంటే అతని ప్రేమను మీరు గ్రహించి దేవుడితో నేను నిరంతర జీవితంలో జీవించే అవకాశం నాకు ఉంది కాబట్టి నేను నా జీవితంలో బతుకున్నంత కాలం నేను నాకు వీలైనంత వరకు నా ప్రార్థనలు నేను దేవుడికి అంగీకరంగా ఉండించగలిగితే నా ప్రయాణము, నా జీవితం తర్వాత లేకపోతే నా మరణ తర్వాత నా ప్రయాణము నిరంతరమైన సమయంలో ఉండే దేవుడు ఆరాధనలో ఉంటుందని గ్రహించినప్పుడు సాతానికి అతిపెద్ద భయం జరుగుతుంది. సో టైమ్ ఈజ్ సో పవర్ఫుల్, టైమ్ ఈజ్ సో లిమిటెడ్. సమయం ఎంతో బలమైనది, సమయం ఎంతో చిన్నది మనిషి జీవితంలో. మనకి దేవుడు బైబిల్లో ఎంతోమంది గొప్పవాడు ఉన్నారు. మోషే తీసుకుంటే దాదాపు 900 సంవత్సరాలు జీవించారు. నోవా గారు 908 సంవత్సరాలు జీవించారు. మోషే గారు 120 సంవత్సరాలు, మెతూషెల గారు. సో ఇలా చూసుకుంటూ పోతుంటే మనకి ఎంతో జీవితంలో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు మనకి తెలిసినప్పుడు 1300 సంవత్సరాలు. ఆ ప్రశ్న అడగచ్చు, ఎందుకు తక్కువ అంటే దానికి సమాధానం వేరేసారి మాట్లాడుతున్నాము. అయితే బైబిల్లో మనం మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 70 సంవత్సరాలని చాలా స్పష్టంగా బైబిల్లో రాస్తున్నారు. ఒక మనిషి జీవితానికి ఆశీర్వాదకరమైన జీవితంలో 70 సంవత్సరాలను రాయడం వల్ల కారణం ఏంటంటే ఇట్స్ అన్ యావరేజ్ లివింగ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ హ్యూమన్. అంటే ఒక యావరేజ్గా ఒక మనిషి ఆరోగ్యంగా జీవించగలిగిన వయసు బైబిల్ మనకి చెప్తున్నది ఏంటంటే 70 సంవత్సరాలని. అయితే ఈ 70 సంవత్సరాలని నేను మీ ముందు ఒక 4-5 డివిజన్స్ కింద బ్రేక్ చేసి చెప్పినప్పుడు, లేకపోతే 4-5 బ్లాక్స్ పెట్టినప్పుడు మీరు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే నేను దేవుడికి ఇచ్చే సమయం దీంట్లో వెళ్తున్నదని. ఐ స్టార్ట్ విత్ దిస్. 70 సంవత్సరాల్లో చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే 1 నుంచి 15 కానీ 17 సంవత్సరాల వరకు పిల్లలుగా మనం భావిస్తాం. చిన్నపిల్లలు అంటాము, లేకపోతే అడాల్సెన్స్ 15 అంటే మహా 10th క్లాస్కి వస్తారు, 17 అంటే 12th క్లాస్కి వస్తారు చిన్నపిల్లలు. ఆ తర్వాత 70 సంవత్సరాలు 17 అయిపోతుంది. యావరేజ్గా సైన్స్ చెప్పేది ఏంటంటే మనము ఇంచుమించు 20 సంవత్సరాల నిద్రలో గడుపుతాం. ఇది వాస్తవం అండి, మీరు కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇంచుమించు 20 సంవత్సరాలు మనం నిద్రలో గడుపుతాం. అంటే 15 + 20 వచ్చేసి 35. అండ్ 5 సంవత్సరాలు మన 70 సంవత్సరాలు మనం జీవించే ప్రక్రియలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మన అనారోగ్యంతో, అస్వస్థతతోని, బాధలతోటి, నీరసంతో గడుపుతాం. 5 years gone. అంటే ఇంకా మిగిలిందంతా 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాల్లో మనం తినడానికి కానీ, కష్టపడడానికి కానీ, ఉద్యోగానికి కానీ, గొడవ పడడానికి కానీ, ప్రేమించడానికి కానీ, పెళ్లి చేసుకోవడానికి కానీ, మన కుటుంబాన్ని నడిపించడం కానీ, లేకపోతే మనము ట్రాఫిక్లో డ్రైవ్ చేసేదానికి కానీ, ఇట్ లూజెస్ లాట్ ఆఫ్ టైం. ఈ 30 సంవత్సరాలు జరిగిన తర్వాత నువ్వు కానీ, నేను కానీ, మరి ముఖ్యంగా నేను కానీ దేవుడికి ఎంత సమయం ఇస్తున్నాను నా వయసులో అన్నది నేను ప్రశ్నించుకోవాల్సింది.
సమయం గడిసే కొద్దీ వయసు తరుగుతా పోతుంది. వయసు తరిగే కొద్దీ నా జీవితం దేవుడి వైపు ఎంత వేగంగా ఉందా, ఎంత దగ్గరలో ఉన్నదని ప్రశ్నించుకున్నప్పుడు బహుశా నేను లేనేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. నా జీవితంలో నా వరకు నా జీవితంలో నా మోస్ట్ ఆఫ్ ద టైం అతి ఎక్కువ సమయం నా ఉద్యోగంలో కానీ మిగతా విషయంలో కానీ ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటాను. దేవుడి విషయంలో వెచ్చించాల్సి వచ్చినప్పుడు నేను వెనుకడికి వేసిన అంశాలు దినాలు చాలా ఉన్నాయి. అది మీలో ఉంటే సరిదిద్దుకుందాము, లేని పక్షానైతే చాలా గొప్ప విషయం అంటే నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సి అనుకుంటున్నాను. ఇది టు స్పెండ్ మోర్ టైం విత్ గాడ్. బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆఫీస్లో మాకు చాలా సర్వసాధారణంగా మాట్లాడే మాట ఏంటంటే టైం ఈజ్ మనీ. నీ సమయాన్ని బట్టి నీ ధనాన్ని ఎంచబడుతుంది. ఎందుకంటే నీ సమయం వేస్ట్ చేసే కొద్దీ, నువ్వు వృధా చేసే కొద్దీ ఆఫీస్లో రావాల్సిన రాబడి నీ వల్ల తరుగుతూ ఉన్నది. అది మన మానవ సహజమైన జీవితంలో కానీ లేకపోతే మనము ఇహలోక జీవితంలో జీవిస్తున్నప్పుడు మన ఉద్యోగరీత్యా మనం మాట్లాడుతున్న మాట. బట్ టైం ఈజ్ గాడ్. టైం ఈజ్ గాడ్. నేను నా సమయాన్ని నేను వెచ్చించినప్పుడు నేను దేవుడికి దూరంగా వెళ్తున్నాను. నేను దేవుడికి దూరంగా వెళ్తున్నానంటే నేను పిలిచిన పిలవకైనా సాతాను నా దగ్గరికి వస్తూ ఉన్నట్టు. So time is a factor which decides everything about you and me, whether to be close to God or to be away from the God. సమయం అనేది మనల్ని దేవుడికి దగ్గరగా ఉంచాలా ఉంచకూడదనేది నిర్ధారించుకునే అవకాశం ఉన్న అతి చిన్న విండో అది. అతి చిన్న పీరియడ్ ఆఫ్ టైంలో మనం దేన్ని ఎంచుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైన పరిస్థితి. ఈ సమయం తరిగే కొద్దీ వయసు తరుగుతూ ఉంటుంది. వయసు తరిగే కొద్దీ మన దేవుడికి దూరం అవుతాం. I have a simple question. మొన్న జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. డస్ ఎనీబడి నో, అంటే ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి రేపు నీ పరిస్థితి ఏంటని అడిగితే మీరు చెప్పగలిగిన వాళ్ళు నేను ఇది చేయబోతున్నాను, ఇలా ఉండబోతున్నాను అని గర్వంగా లేకపోతే ధైర్యంగా చెప్పేవాళ్ళు ఉన్నారా? లేకపోతే నన్ను అడిగితే నేను రేపు ఇలాగా ఈరోజు రాత్రి హైదరాబాద్ బయలుదేరి నేను పలానా పని చేయగలుగుతాను. ఐ కాంట్ సే దట్. ఈ క్షణం తర్వాత నా పరిస్థితి ఏంటన్నది దైవచిత్తం. దేవుడు తన రెక్కల చాటు నన్ను కాపాడుతున్నంత వరకు నేను ఎలాంటి అపాయానికి నేను లోబడి నన్ను కాపాడుతున్నాను. బట్ ఆ సమయం దేవుడు నాకు ఇస్తున్న అవకాశం. టైం ఈజ్ ఎవ్రీథింగ్. సాక్ష్యాలు మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ సో ప్రౌడ్, అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది వాళ్ళు జరిగిందంతా. దేవుడికి స్తోత్రం చెప్తున్నారు. చాలా మంచి విషయం అండి. కానీ నేను ప్రత్యేకంగా నా జీవితంలో ఒకవేళ నేను ప్రతిరోజు సాక్ష్యం చెప్పాలంటే అతిపెద్ద సాక్ష్యం ఏంటంటే నేను సజీవ లెక్కలో దేవుడు నన్ను ఉంచినందుకు అది నాకు అతిపెద్ద సాక్ష్యం. అది నేను సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి నేను సాక్ష్యం చెప్పగలుగుతాను. నేను సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి సాధించగలుగుతున్నాను. టు బీ అలైవ్ ఈజ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఇట్స్ ద మోస్ట్ గ్రేటెస్ట్ మెరికల్ ఇన్ లైఫ్. సజీవ లెక్కలో ఉండడం అనేది అతిపెద్ద సాక్ష్యం. గుర్తుపెట్టుకోండి, నిజమండి. మీరు కావాలంటే మీరు ప్రశ్నించుకోండి, సజీవంగా లేని వాడు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? లేదు. సజీవంగా లేని వారిని బట్టి మనం సాక్ష్యం చెప్పగలుగుతాం. అది ప్రపంచంలో లేకపోతే లోకంలో జరిగింది ఒకే ఒక్క వ్యక్తితోటి, పరలోకమైన తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వల్ల ఆయన మరణాన్ని మనం సాక్ష్యంగా తీసుకొని జీవిస్తున్నాం. అతను తప్ప వేరే ఏది విషయంలో కూడా మన చావును బట్టి కానీ నా చావును బట్టి కానీ ఎవరు సమయంలో లేనప్పుడు కానీ మనం దాన్ని మెచ్చుకునే విధంగా సాక్ష్యంగా చెప్పుకోలేము. I'll give a small example. ఒక ఊరిలో ఒక అబ్బాయి కలెక్టర్ అవ్వాలనుకున్నాడు. చాలా కష్టపడ్డాడు. మొత్తానికి కలెక్టర్ అయ్యే పరిస్థితి వచ్చింది అనుకున్నాడు. నేను రేపు కలెక్టర్ అయిన తర్వాత నేను పలానా చర్చికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్తాను, దేవుడు నా విషయంలో చేశాడని. రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా రిజల్ట్స్ వచ్చే టైం అయింది. ఇంకా 2 రోజులు రిజల్ట్స్ వస్తాయనగా అతనికి అనుకోని పరిస్థితిలో తను మరణించాడు. సాక్ష్యం చెప్పాలనుకున్న అతను తన తల్లి చెప్పాలనుకున్నది చర్చ్కి వచ్చి ఈ వార్త చెప్పి గోరు నేర్చాను. సో సాక్ష్యం అనేది నువ్వు సాధించింది నువ్వు 10 మందికి చెప్పుకోవాలంటే నీ జీవితం బ్రతుకుండడం ఎంతో ఇంపార్టెంట్. అందుకే నాకు అడిగాను, నేడు నువ్వు ఈరోజు మరణిస్తే నీ ప్రాణం ఎటువైపు ఉన్నది. యువర్ ట్రావెల్ టువర్డ్స్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ట్రావెల్ టువర్డ్స్ బీయింగ్ ఎ కలెక్టర్. ఐ డోంట్ మైండ్. కష్టపడ్డం తప్పు కాదు, లేకపోతే ఎన్నో గొప్ప అంచుల్ని
తాకడం అనేది చాలా గొప్ప విషయం కాదనట్లేదు. కానీ నేను వాటికి మించి నేను దేవుడితోటి నా సహవాసం ఉందా లేదా అని ప్రశ్నించుకున్నప్పుడు అది లేని రోజు నేను ఎంత సాధించుకోవడం దీనికి వృధానే. నాకున్న 70 సంవత్సరాల్లో ఒకవేళ నేను ఉంటే నేను ఇక్కడ సాధించింది పరలోకానికి నాకు ఒక ద్వారం తెరిచే అవకాశం ఉంటే నేను సంతోషిస్తాను. నేను ఇక్కడ ఎన్నో కీర్తిలు అన్ని కిరీటాలు సాధించిన కూడా నేను చేసిన పనులు వ్యతిరేకంగా ఉండి దేవుడు తన రాజ్యంలో రానివ్వని రోజు, నిరంతరమైన సమయంలో నేను ఉండలేని రోజులో నా సమయం కేవలం 70 సంవత్సరాలకు మాత్రమే నిరంతరించిపోతుంది. I'm just putting a full stop to my life at 70, but not to the eternal life that I have in the God. నా వయసు 70తో నా పరిస్థితి. సో సమయం వయసును బట్టి ఉంటుందని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. నువ్వు వాక్యం చదవాలన్నా, నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలన్నా, నువ్వు ఉపవాసం ఉండాలని, పరిశుద్ధాత్మ దేవుడిని కృపని మీద ఉండాలని, నువ్వు సజీవ లెక్కలో ఉండాల్సిన అవసరం ఎంత ఉండాలి. సజీవ లెక్కలో ఉండాల్సిన అవసరం ఎప్పుడు అవుతుందంటే నీ సమయాన్ని, నీ వయసుని సక్రమంగా దేవుడికి ఇచ్చినప్పుడే. అది లేని రోజు నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని కోట్లలో ఉన్నా కానీ నీ జీవితము ఈ లోకం వరకే కృంగిపోయి ఉండాలి తప్ప అంతులేని సమయం దేవుడితో ఉండే అవకాశం, మనకు ఉండే అవకాశం ఉందా లేదా అన్నది మనకి తెలియదు. సో మన కీర్తనలో 31:15 ఒకసారి తీసి చదువుదామండి. ఇది దావీదు రాసినప్పుడు దిస్ ఇస్ వాట్ హీ సేస్. చాలండి. మై టైమ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ. నా కాలం నీకు, ఐఎమ్ సరెండరింగ్ యూ కన్నా. మళ్ళీ చదవమ్మా, జస్ట్ దావీదు ఇది రాసినప్పుడు అతనున్న పరిస్థితిలో తన చుట్టూ శత్రువులు ఉన్నారు. అండ్ హి సేస్ లైక్ నా సమయానికి, లేకపోతే మై టైమ్ హ్యాస్ బీన్ సరెండర్డ్ టు యూ. అలాంటి మాట చెప్పే ప్రార్థన మనం చేయగలిగిన రోజు మన భారాన్ని దేవుడి మీద వేస్తున్నాము. The time is what we have to surrender to God rather than we say that నాకు కొంచెం వేరే రోజు చేస్తున్నాను. మన సమయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి, సంపూర్ణంగా సమర్పించుకోవాలి. దావీదు మహారాజు ఏదైతే ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థన మన జీవితంలో మన సమయానికి ఇచ్చినప్పుడు ఆ వయసుకి మనం జీవిస్తున్న వయసుకి ఒక అర్థం ఉంటుంది. అదే రకంగా రెవల్యూషన్స్ అంటే ప్రకటనలో 10:6 ఉన్నప్పుడు దాంట్లో ఏం చెప్తారంటే దెర్ ఈజ్ నో మోర్ టైం. పర్లేదు చదవకండి, ఇంకా సమయం లేదు అన్నట్టుగా ఉంటుంది. దెర్ ఈజ్ నో మోర్. 10:6 అంటే 10:6. రైట్, ఇంకా ఆలస్యం ఉండదు కానీ తెలుగులో ఉంటుంది. బైబిల్ వచ్చినప్పుడు దెర్ ఈజ్ నో మోర్ టైం. KJV కింగ్ జార్జ్ వర్షన్లో ఉంటుంది దెర్ ఈజ్ నో మోర్ టైం. మనము వాక్యం అంతా చదువుతున్నప్పుడు బైబిల్ మొదలు పెట్టుకొని సృష్టి నుంచి వెళ్తూ రాకడికి వచ్చేసరికి, రెవల్యూషన్స్కి వచ్చేసరికి, ప్రకటనకు వచ్చేసరికి ఇక్కడ రాసిన మాట అంటే దెర్ ఈజ్ నో మోర్ టైం. ఇంకా సమయం లేదు. మొత్తాన్ని సృష్టించిందంతా కూడా సమయంతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో దేవుడు ఖచ్చితంగా చెప్తున్నది ఏంటంటే ఎక్కడైతే నేను సృష్టించానో దానికి అంతం కూడా ఉంటుంది. అంతం అంటే దానికి నువ్వు, నేను, కొండ కానీ సముద్రం కానీ ఎవరు కూడా అతీతులు కాదు. సో దేర్ విల్ బీ ఎ ఫినిషింగ్ లైన్ సమ్ డే. ప్రతిదానికి అంతం ఉంటుంది, నీకు నాకు అంతం ఉంటుంది. మన అవకాశం ఎంతవరకు ఉన్నదని చూసుకోవాలి. ఒక పురుగు ఉంటుంది, మే ఫ్లై అని మామూలుగా ఉంటుంది, చిన్న ఈగ లాంటి కీటకం ఉంది. దాని లైఫ్ స్పాన్ వచ్చేసి, దాని జీవితకాలం వచ్చేసి 24 గంటలు. పుట్టిన 24 గంటల్లో చనిపోతాను. 24 గంటల్లో అది నువ్వు ఏం సాధిస్తావని అడిగినప్పుడు నాకు ఇచ్చిన జీవితాన్ని నేను ఐ గెట్ వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బీ. లేకపోతే వేరే కీటకాలకి జన్మనివ్వడమో, లేకపోతే పాలినేషన్ కానీ, లేకపోతే పాలినేషన్ గురించి. సో దానికి రెస్పాన్సిబిలిటీ. బట్ వీ హ్యావ్ బీన్ గివెన్ అట్లీస్ట్ సేయింగ్ దట్ 70 ఏళ్ళు మీకు ఆశీర్వదకరమైన దినములని. సో వాట్ షుడ్ వీ డూ అంటే మనం ఏం చేయాలి కార్యంలో ఇంపార్టెంట్. సో ఈ 2 వాక్యాలు చదివినప్పుడు కీర్తన నుంచి దావీదు రాజు రాసింది కానివ్వండి, లేకపోతే ప్రకటన గ్రంథంలో రాసింది ఏంటంటే ఒక దాంట్లో నా సమయంని నేను దేవుడికి అప్పచెప్పుకుంటున్నాను, నువ్వే నన్ను చూసుకోవాలని. రెండో దాంట్లో చెప్తున్నది ఏంటంటే దేవుడు తను ప్రకటన గ్రంథంలో చెప్తున్నప్పుడు దెర్ ఈజ్ నో మోర్ టైం ఉండదు.
ఆ సమయం లేని రోజు నేను ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నేనేమీ చేయలేను. దెర్ ఇస్ ఎ గ్రేట్ సేయింగ్ లైక్, ఒక ధనవంతుడు ఒక క్షణాన్ని ఎన్ని కోట్లు పెట్టారో కొనగలుగుతాడా? లేదు. ఒక శాస్త్రవేత్త తన తెలివినంతా ఉపయోగించి మరికొన్ని గంటలు సృష్టించగలుగుతాడా? లేదు. ఒక మనిషి నేను ఈరోజు 10 గంటలు పడుకుంటాను దేవుడా, ఈ 10 గంటలు నేను రేపటి రోజు వాడుకుంటాను అంటే 24 + 10 34 గంటలు నాకు ఇస్తావంటే లేదు. ఒక స్పెసిఫిక్ టైం లైన్ ప్రతిరోజు మనకు నడుస్తూనే ఉంటుంది. ఆ ప్రతి దినంలో నువ్వు కానీ నేను కానీ మన సమయాన్ని సక్రమైన వాటికి వాడుతున్నామా, లేకపోతే మన ఆలోచనలు, మన చెవులు, మన కళ్ళు వక్రమైన వాటి వైపు వెళ్తున్నాయన్నది ప్రశ్నించుకోవాలి. నీ తైతులో చాలామంది దీవెనకరంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సంతోషం విషయం అండి. కానీ సమయంలో మన దేవుడికి తైతు తీస్తామా అంటే నేనైతే తీయలేదు. అది నా తప్పు, నేను సరిదిద్దుకోవాల్సిన విషయం. మీలో ఎంతమంది ఉన్నారని నేను అడగాలనుకోవట్లేదు, బట్ మీకు మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ తీయాల్సిన అవసరం ఉంది, నేను దేవుడి పట్ల నాకు ఇచ్చిన జీవిత కాలంలో ఒక 10% నేను దేవుడితో పాటు ఉండి మాట్లాడి ప్రార్థించుకోవాలి అనే ఆలోచన వస్తే ఎంతో సంతోషకరమైన విషయం. ఇలా అడుగుతున్నానో ఎవరైనా ఎత్తి చూపించాలనో కానీ, లేకపోతే మీరు పరిస్థితుల్లో లేరని కాదండి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో తైతని మనం సంపాదించి ఇచ్చినప్పుడు, దేవుడు మనకి ఇచ్చిన దినము కూడా మనం సంపాదించుకున్నది, దాంట్లో మనం 10% దేవుడికి ఇవ్వగలిగితే ఆ వాక్యానికి, ఆయన ఇచ్చిన మన అవకాశానికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్న అంశం ఉంటుంది. మనం దేవుడితో మాట్లాడే సహవాసం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో man cannot buy an extra minute, a scientist cannot create an extra hour, a man cannot reuse the pending time that he has today. సృష్టించలేము, కొనుక్కోలేము, దాన్ని దాచిపెట్టుకొని రేపటికి వాడుకోలేము. సమయానికి ఉన్న బలం అది. నీకున్న సమయంలో నువ్వు దేవుణ్ణి గ్రహిస్తున్నావా, తిరస్కరిస్తున్నావా? గ్రహించి నువ్వు దూరంగా పోయావా? దూరంగా పోయి తిరిగి దేవుడి దగ్గర రావాలని ప్రయాసపడుతున్నామా? ఇవన్నీ ప్రశ్నలు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీబడీ ఈజ్ ఎ సిన్నర్. మనలో ఎవరు కూడా సక్రమంగా దేవుడి విషయంలో నువ్వు అద్భుతమైన వాడివి అని ఈరోజు ఒకవేళ కానీ దేవుడు చెప్పాల్సి వస్తే కాదు, ప్రతి ఒక్కరి పాపి. అలాంటి పాపిని కూడా దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, నేను నిన్ను నా రూపంలో సృష్టించుకున్నాను, నువ్వు ఎప్పటికీ తప్పు కాలేవు, నిన్ను నా రక్తంతో శుద్ధపరుచుకున్నాను, కాబట్టి ఐ స్టిల్ లవ్ యూ. మన పాపులు అయినప్పటికీ, మనం చేసే పాపాలకి మనం ఎంతగా శిక్షించబడాలని అయినప్పటికీ కూడా దేవుడు మనం ఎందుకు ప్రేమిస్తున్నారంటే, మనం తన రూపంలో ఉన్నాం. ఇట్స్ నథింగ్. నువ్వు వేరే రాష్ట్రానికి చెంది ఉండొచ్చు, నువ్వు నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, పొడుగ్గా ఉండొచ్చు, పొట్టుగా ఉండొచ్చు, నువ్వు పాపివి కావచ్చు, నువ్వు దొంగ కావచ్చు, అతి పరిశుద్ధుడు కావచ్చు, నువ్వు పసివాడు కావచ్చు, వృద్ధురాలు కావచ్చు, వృద్ధుడు కావచ్చు. బట్ ప్రతి ఒక్కరికి ఆపాదించబడింది, లేకపోతే మనం మనిషిగా మనము స్వీకరించుకున్నది ఏంటంటే, రక్షణ కన్నా ముందు మనం స్వీకరించుకుంది పాపం. మనం పాపం బట్టి ఉన్నాం కాబట్టి మనకి రక్షణ అవసరమైంది. అలాంటి వాడిని కూడా దేవుడు ఎందుకు కాపాడుకుంటున్నాడంటే, తను సృష్టించుకున్న మనిషి, తను పొందుపరుచుకున్న మనిషి, తను సృష్టించిన ఆత్మ నశించిపోకూడదని దేవుడు ఎంతో ప్రయాసపడి మన కోసం రక్తం చెందించాడు. ఆ సమయానికి తను చేసిన పోతే మన జీవిత కాలంలో మన బతికిన సమయం అంతా మన దేవుడికి వ్యతిరేకంగా ఉండేవాడు. ఐ హావ్ ఎ స్మాల్ క్వశ్చన్. అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి. నీ ఆత్మ ఎంత ఖరీదు కలిగింది? హౌ ప్రెషియస్ ఈజ్ యువర్ సోల్? నీ ఆత్మ ఎంత విలువైనది అని ఏ రోజైనా ప్రశ్నించుకున్నాను? ఐ జస్ట్ క్వశ్చన్. నా ఆత్మ ఎందుకు పవిత్రమైనది, లేకపోతే ఎంత ప్రెషియస్ ఎందుకు అంటే, నా ఆత్మ అనే దానికోసం పోరాడే వాళ్ళు ఇద్దరే ఉన్నారు నేను జన్మించినప్పటి నుంచి. ఒకటి దేవుడు, ఒకటి సాతాను. ఐ రిపీటెడ్. నా ఆత్మ ఎందుకు ప్రెషియస్ అంటే, నా ఆత్మ గురించి ఒక పోరాటమే జరుగుతుంది, ఒక యుద్ధమే జరుగుతుంది. అది దేవుడి మధ్య, సాతాను మధ్య ప్రతిసారి జరుగుతుంది. సృష్టికర్త నేను సృష్టించిన ఆత్మని నాతో పాటు పరలోక రాజ్యంలో ఉండి చూడాలి, నేను ప్రేమించాలని ఆయన పోరాడుతున్నాడు. సాతాను నేను సృష్టించలేను కానీ, సృష్టించబడిన దాన్ని నేను నాతో పాటు నేను నరకానికి తీసుకెళ్ళి నేను ఆ నాశనాన్ని చూసి దేవుడి బాధని నేను సంతోషించాలని సాతాను పోరాడుతుంది. ఈ పోరాటంలో నువ్వు ఎవరి పట్ల నిలబడతావు అన్నది నీ ఆత్మ నిర్ధారించుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. దానికి కావాల్సింది నీ జీవము, నీ సమయం. దేవుడు ఆత్మ గురించి పోరాడుతున్నారు, దేవుడు గెలిచేచ్చు కదా అంటాడు. ఫైన్. బట్ దేవుడు ఏమన్నారంటే, నేను నా రూపంలో సృష్టించుకున్నాను కాబట్టి నీకు విచక్షణ జ్ఞానం అనేది నేను సంపూర్ణంగా నింపి ఉన్నాను కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. తెలుసుకున్న రోజు నీ యాత్ర, నీ పాదము, లేకపోతే నువ్వు వెళ్ళాల్సిన చోటు దేవుడి వైపే కానీ
సాతాను వైపు కాదనేది నువ్వు తెలుసుకోవాలి. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ యూ అన్ ఎవ్రీ టైమ్ ఛాన్స్ సేయింగ్ దట్ వాక్ టువర్డ్స్. నీకు సమయం ఇస్తున్నాను, నీకు జీవం ఇచ్చాను, నీ యాత్ర దేవుడి వైపు అడుగులు వేయని తను ప్రతి దినము ప్రార్థిస్తుంటాడు. అతను మన కోసం బాధపడుతూ ఉంటాడు. అందుకనే గాడ్ హ్యాస్ లవ్ ద వరల్డ్ సో మచ్ సో దట్ హీ హ్యాస్ గివెన్ హిస్ ఓన్ సన్. అందువలనే దేవుడు తన మనిషిని ఎంత ప్రేమించాడంటే తన సొంత కుమారుని కూడా మన కోసము ఇక్కడికి బలర్పించడానికి పంపించాడు. బికాస్ ఈ సమయం లేకపోతే మనం ఈ సమయ కాలంలో మన ఆత్మను నశించకూడదని. సో లెట్స్ గివ్ టైం. సమయాన్ని, వయసుని మన దేవుడికి ఇచ్చినప్పుడు మన ఆత్మ దేవుడి వైపు నడుస్తూ ఉంటుంది. కొరింథీయులు 7:29 ఒక్కసారి చదువుదామండి. 1 కొరింథీయులు 7:1 దెన్ రాసినప్పుడు పాల్ గారు ద టైమ్ ఈజ్ షార్ట్. కొరింథీయులు 7:29 అండి. 1 కొరింథీయులు. చాలండి. కాలము, ద టైమ్ ఈజ్ షార్ట్. ద టైమ్ ఈజ్ షార్ట్. ఈ 3 వాక్యాల్లో ఒకటి కీర్తన నుంచి కానీ, రెవల్యూషన్స్ గురించి కానీ కొరింథీ నుంచి చదువుకున్నప్పుడు, కీర్తనలో చదువుకున్నప్పుడు నా సమయముని నువ్వు కంట్రోల్లో పెట్టుకో దేవుడా అని దావీదు మహారాజు యూ టేక్ మై టైం, నా సమయం నీకు అప్పగిస్తున్నాను అంటున్నాడు. కొరింథీయులకు వచ్చినప్పుడు సమయము తక్కువగా ఉంది. ద టైమ్ ఈజ్ షార్ట్. సమయం లేదనే చెప్తున్నాను. ప్రకటనకు వచ్చేసరికి దెర్ ఈజ్ నో మోర్ టైం అంటున్నాను. సమయం లేదు. సమయం నువ్వు తీసుకో, సమయం లేదు, సమయం తక్కువగా ఉంది, సమయం లేదు అనేది బైబిల్లో చెప్తుంది. నేను చెప్పిన ప్రతి మాట బైబిల్లోంచే చెప్తున్నానండి. వెన్ ఇట్ కమ్స్ టు టైమ్ అండ్ ఏజ్, we are in an age of stating like there is a short time and there will be no time, but the only way we can be living eternally is saying like God take my time. అంటే నేను చెప్పేది ఏంటంటే మనం జీవించే పరిస్థితుల్లో సమయం తక్కువగా ఉంది. ఒక రోజుకి మనకి సమయం లేకుండా పోతుంది. సమయం లేని రోజు నిరంతరమైన సమయం నేను దేవుడితో పాటు ప్రయాణించాలంటే నేను నా సమయాన్ని దేవుడికి అర్పించుకోవాలి. దట్స్ వాట్ డేవిడ్ సేస్. ఇది సమయం గురించి అండి. ఈ సమయం గురించి వచ్చిన తర్వాత మనం వయసు గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వయసుకి దీనికి సమయానికి ఉన్న సంబంధం ఏంటంటే సమయం పెరిగే కొద్దీ వయసు పెరుగుతూ ఉంటుంది. సో దానికి జస్ట్ సామెతలు 16:31, 20:29 16:31 చదువుదాం ఒకసారి. 20:29 అండి ఇంకోటి. థ్యాంక్ యూ. సో వయసు అనేది మనకి బైబిల్లో ఎలాగా కంపారిటివ్ అంటే సూచనకరంగా చెప్తారంటే తల నెరవడం ఒకటి, వృద్ధులైన తర్వాత తల నెరవడం ఒకటి, ఆ తర్వాత 20-29లో యవనస్తులకి యంగ్స్టర్ స్ట్రెంగ్త్ ఈజ్ బలమైన బలం అలంకారము, తర్వాత వృద్ధులకు నెరుపు అలంకారం అన్నారు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాల్లో చెప్పేది ఏంటంటే ఒక వృద్ధుడు అయినప్పుడు లేకపోతే వృద్ధురాలు వయసు పెరిగే కొద్దీ తల నెరుస్తారు. తల నెరవడం అనేది అది బాధాకరమైన విషయం కాదు. ఎందుకు అంటే అలాంటి వారి జీవితంలో ఎన్నెన్నో విషయాలను దాటుకొని వచ్చారు కాబట్టి వారి ముందే అవగాహన జీవితం పట్ల ఎంతో గొప్పది. ఆ వయసు దాకా వచ్చారంటే దేవుడు వారిని ఆశీర్వదించి ఆ వయసు దాకా నిలబెట్టారనేది మనం గ్రహించాలి. వృద్ధులు అనే విషయం గురించి మనం హేళన చేసేవాళ్ళు ఉంటాము, సరదాగా మాట్లాడుకుంటాం. బట్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ లేకపోతే వాళ్ళు చూసిన జీవితాన్ని మనం ఇంకా చూడలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడి విషయంలో దీవెనకరమైన వారు కాబట్టి దేవుడు వారిని ఆ జీవితకాలం వరకు సజీవ లెక్కలో ఉంచారు. వారికి అవకాశం ఇస్తూ ఉన్నారు. జ్ఞానాన్ని కానివ్వండి, తెలివిని కానివ్వండి, ఆత్మీయ జీవితాన్ని కానివ్వండి, వారి పొరుగు వారికి చేరవేయాల్సిన ఆత్మీయ ఆలోచన కావండి, ఆత్మీయ ఆహారాన్ని కానివ్వండి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశము దినదినము వాళ్ళకి పెరుగుతూ ఉండే వయసులో వచ్చింది తలనెరుపు.
సో వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని యవనస్తులుగా మీరు కానీ నేను కానీ చిన్నపిల్లలకు కానీ వారు నేర్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర విశాలమైన జ్ఞానం ఉంటుంది. ఆ విశాలమైన జ్ఞానము దేవుడి విషయం అయితే ఖచ్చితంగా హర్షించాల్సిన విషయమే. ఒకవేళ తప్పుడు క్రియలను కానీ, వ్యతిరేకపు ఆలోచనలు కానీ, నాశనకరమైన ఆలోచనలు కానీ, అపవాదికి అనుకూలంగా ఉండే ఆలోచన కానీ ఆ వృద్ధులు ఎవరైనా దయచేస్తారంటే అది ఆ వయసుకి, జ్ఞానానికి అతి వ్యతిరేకమైన విషయం, దేవుడికి హేమైన విషయమే చెప్పాలి. Your wisdom and your age has to be in a proportion towards the knowledge that has to be given to the people around. నీ జ్ఞానము నీ వయసును బట్టి, నీ వృద్ధాపన ఉన్న వయసును బట్టి నీ జ్ఞానము మంచి చేసే రకంగా ఉండాలి కానీ అది కూల్చే విధంగా ఉండకూడదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక పెద్దవారు అయిన తర్వాత మనము వారిని ఎంతో ఆదరిస్తాము, వారికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం. క్షమించాలండి, ఇక్కడ పెద్దవారి గురించి నేను వ్యతిరేకంగా చెప్పట్లేదు, బట్ దిస్ ఇస్ వాట్ మై బిజినెస్. జ్ఞానం అనేది వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని మనం పొందాలనుకున్నప్పుడు అది సక్రమైన జ్ఞానం ఉండాలి. అది వక్రమైన జ్ఞానం ఉన్నప్పుడు ఆ యవనస్తుడు కానివ్వండి, ఆ పసివాడు కానివ్వండి, వాడు వృద్ధాప్యం వచ్చేంత వరకు కానీ, జ్ఞానం పొందనంత వరకు కానీ అదే అనుచితమైన వ్యతిరేకమైన మార్గంలో నడిచే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వృద్ధులకు వాళ్ళకి జ్ఞానం అనేది దైవచిత్తముగా ఉన్నప్పుడు అది మనకి ఆశీర్వాదకరం. సో మనకి వయసు పెరిగే కొద్దీ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ అనేది ఏంటంటే, మన జ్ఞానం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, నా మంచి మార్గాన్ని మనం ఎలాగా 10 మందికి నన్ను బట్టి, నా ప్రవర్తన బట్టి, నా మాటను బట్టి, నా క్రియను బట్టి కానివ్వండి, నా బాధ్యత బట్టి కానివ్వండి, లేకపోతే నేను ఇచ్చే డెసిషన్ మేకింగ్ బట్టి కానివ్వండి, ఏదైనా కానీ అది సక్రమంగా ఉన్నప్పుడు నీ వయసుకి అదొక కిరీటం. ఐ ఆల్వేస్ బిలీవ్, అంటే నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, నేను ఎలా పుట్టాననే దానికంటే నా ఆఖరి దినాల్లో నేను ఏం సాధించాననేది ఇంపార్టెంట్. జననం అనేది అందరికీ సర్వసాధారణంగా ఉంటుంది, ఇట్ ఇస్ నాట్ బై చాయిస్. కానీ నేను చివరాఖరి దినాలకు వచ్చినప్పుడు నా క్రియను బట్టి నేను సంపాదించుకున్న మంచా చెడ అన్నది నన్ను గుర్తుపెట్టుకోరా అనే దానికి ఒక అంశమై ఉంటుంది. సో నా జీవిత కాలంలో నేను జన్మించిన దానికంటే నా జీవిత కాలం చివరికి వచ్చినప్పుడు నా క్రియలు ఏ రకంగా ఉన్నాయి, నన్ను ఏ రకంగా నేను నా 10 మందికి నేను సక్రమైన మార్గంలో నడిచి చూపించగలిగానా, లేకపోతే నా మార్గం వ్యతిరేకంగా ఉండి నా మాట మాత్రం తీపిగా ఉన్నదా అన్నదానికి నేను ప్రశ్నించుకున్నప్పుడు అది నాకు మాత్రమే తెలుస్తుంది. నా మార్గాన్ని బట్టి నేను నా జీవితాన్ని సక్రమంగా దేవుడి విషయంలో ఉండగలిగితే, నా మార్గంలో నేను నడిచి ఉంటే నా పాదము రేపు పరలోక రాజ్యంలో పడతాదా లేదా నాకు మాత్రమే తెలుసుంటుంది. సో గ్రోయింగ్ ఓల్డ్ ఈజ్ అ బ్లెస్సింగ్, బికాజ్ నన్ను సజీవ లెక్కల్లో ఉంచుతున్నారు, వృద్ధాప్యంలో ఉంచుతున్నారు, నెరిసిన జుట్టుతో నన్ను దేవుడు దీవిస్తున్నాడు. అయితే ఆ వృద్ధాప్యానికి నేను సక్రమైన జ్ఞానం కలిగి ఉన్నానా, పరిశుద్ధ వాక్యాన్ని నేను నా మనసులో పెట్టుకుని ఉన్నానా, పరిశుద్ధ ఆలోచన కూడా నా నడక ఉందా, పరిశుద్ధమైన మాటతోటి నా నాలుకలోంచి వచ్చే మాటలు మీకు కానీ, నాకు కానీ, నా కుటుంబానికి కానీ, ఈ పట్టణానికి కానీ దీవెనకరంగా ఉన్నదనేది మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి. సో ఏజ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ బ్లెస్సింగ్, అట్ ద సేమ్ టైమ్ ఏజ్ ఈజ్ అన్ ఆప్షన్ టు సీ దట్ హౌ బెటర్ వీ కెన్ గో ఇన్ ద గాడ్. సో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనం అతిగా జ్ఞాపకం చేసుకుంటున్న 70 సంవత్సరాల తర్వాత వెన్ వి కమ్ టు క్లోజ్, నేను అనుకుంటాను అంటే 70 ఉన్నప్పుడు 65 to 70 ఇట్స్ అ టైం. ఆ సమయం ఏంటంటే దేవుడు నేను ఆశీర్వాదకరమైన వయసులోకి నడిపిస్తున్నాను. ఎవ్రీ డే ఆఫ్టర్ దట్, ప్రతిదినం తర్వాత నీ వయసు, నీ సమయము నీ చుట్టుపక్కల వారికి, నీ సంఘానికి, నీ కుటుంబానికి న్యాయకరంగా ఉండే విధంగా ఉంచు. నీ సమయం నాలో ఎక్కువగా స్పెండ్ చేయి. ఈ వాక్యాన్ని ఆహారంగా తీసుకొని 10 మందికి మంచి ఆశీర్వాదకరమైన ఆహారంగా దయచేయమని దేవుడు కోరుతున్నా అని నేను అనుకుంటాను. అండ్ ఐ ఫీల్ ఐమ్ నాట్ రాంగ్ విత్ దట్స్ హౌ ఏజ్ హ్యాస్. ఆ తర్వాత మనకి 29లో 29 చేసినప్పుడు యవనస్తులకి స్ట్రెంగ్త్ ఈజ్ ఎవ్రీథింగ్, బలం. యవనస్తులకి బలంగా ఉండడానికి ఒక కిరీటము, వృద్ధాపన వచ్చినప్పుడు నెరిసిన జుట్టు అనేది వారికి కిరీటము. ఈ యవనస్తులు బలంలో ఉన్నప్పుడు వృద్ధాపన ఉన్న వారి దగ్గర జ్ఞానాన్ని పొందగలిగితే, వారు వృద్ధాపనకు వచ్చినప్పుడు వారు వేరే తరానికి, ఇంకో 4 తరాలకి ఆశీర్వాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది. బైబిల్ ఈజ్ అ బుక్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ బైబిల్ అనేది ఇది లేదు, అది శాస్త్రీయకరంగా కానివ్వండి, ఆరోగ్యకరంగా కానివ్వండి, లేకపోతే ఆస్ట్రాలజీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఇది లేదు అని చెప్పడానికి, ఇది నీతి కలిగినవి కానివ్వండి, అన్యాయం అయితే ఏంటి కానివ్వండి, ఇవన్నీ చెప్పడానికి కానీ, కుటుంబపరంగా అన్నీ ఉంటాయి.
దట్స్ వాట్ ఇట్స్ సేయింగ్. దట్స్ కంపారిజన్. ఒక వాక్యంలో చెప్పేది ఏంటంటే యవ్వనస్తుల గురించి, ఒక వృద్ధుల గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక బలాన్ని, యవ్వనస్తుడి బలాన్ని ఒక వృద్ధుడి యొక్క జ్ఞానాన్ని కలిపినప్పుడు ఆ చుట్టుపక్కల కుటుంబంగా కానివ్వండి, మరి ముఖ్యంగా సంఘమే కానివ్వండి, ఎదురులేని శక్తిగా పెరుగుతుంది. నీ మంచి మాట నువ్వు వయసులో ఉన్న ఒక బలవంతుడైన ఒక కుర్రవాడికి చెప్పినప్పుడు వాడు, లేకపోతే తను ఆ ఒక పరిశుద్ధ వాక్యాన్ని తన మనసులో విత్తనంగా నాటుకొని తను పెరిగే కొద్దీ విశ్వాసం అనే చెట్టుని పెద్దగా పెంచుకొని తన కుటుంబానికి, తన కుటుంబానికి, పిల్లలకి తను పంచిపెట్టే ఒక గొప్ప వృక్షంగా తయారవుతాడు. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఈ రెండు ఎక్కడ కవర్ చేసిన ఒకటి సమయం, వయసు. సో మ్యాన్ హ్యాస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టు బీ in age wherein he or she can gain wisdom. సమయాన్ని వయసు పరంగా మనం ఎప్పుడైతే ఎక్కువగా మనం స్పెండ్ చేస్తామో అది జ్ఞానవంతంగా ఉన్నప్పుడు, నేను నా వరకే కాదు కానివ్వండి, నా తరతరాలకి నేను ఇచ్చే జ్ఞానాన్ని పొందుపరుచుకుంటూ తిరిగి వారికి ఆహారం ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సమయానుసారంగా వయసు పెరుగుతుంది. వయసుకు తగ్గట్టు జ్ఞానం ఉన్నప్పుడు మనము మన వరకు కానీ కొన్ని తరాలకి మనం ఇచ్చే అవకాశాన్ని, దీవెనని మనం పొందుపరచుకోవచ్చు. అన్నిటికీ కావాల్సింది ఏంటంటే దేవుడికి సమయం ఇవ్వాలి. సరెండర్ యువర్ టైమ్ టు గాడ్. దావీదు ప్రార్థన చేసినట్టు, దేవా నా సమయం నీకు అర్పించుకున్నట్టు, యూ హ్యావ్ టు సరెండర్ టైమ్ టు గాడ్ సో దట్ యువర్ ఏజ్ హ్యాస్ ఎ లాజికల్ థింగ్ వేర్ యూ కెన్ గెయిన్ విజ్డమ్. సమయాన్ని నువ్వు దేవుడికి అర్పించుకున్నప్పుడు నీ వయసును బట్టి జ్ఞానాన్ని పొందుకునే ఆలోచనతోటి కానీ, ఆకాంక్షతోటి కానీ ఉన్నప్పుడు నువ్వు నీ వరకు కాదు కానీ, మరొకసారి చెప్తున్నాను, ఈ కుటుంబానికి, సంఘానికి ఎంతో ఉపయోగకరం. సో జ్ఞానం అనేది ఎందుకు దేవుడి విషయంలో అంత ఇదిగా ఎప్పుడు మాట్లాడుకుంటామంటే, సింపుల్ ఎగ్జాంపుల్, సొలొమోన్ రాజు దావీదు మహారాజు తర్వాత నుంచి తన రాజ్యానికి వచ్చినప్పుడు, నీ జనాంగాన్ని నేను ఎట్లాగా పాలించాలి దేవుడు అన్నప్పుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞానము, బలము, శక్తి గురించి. జ్ఞానము, విజ్డమ్. తెలివికి విజ్డమ్కి డిఫరెన్స్ ఏంటంటే, తెలివి మనంతటి మనం తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది. జ్ఞానం ఏంటంటే, జ్ఞానం అనేది కేవలం నువ్వు పరిశుద్ధాత్మతో కూడి దేవుడి సన్నిధిలో, లేకపోతే దేవుడితో మాట్లాడాలని కానీ, దేవుడికి ప్రార్థన చేసినప్పుడు కానీ నీకు వచ్చే ఒక వివేచన వరం. జ్ఞానాన్ని బట్టి నువ్వు తీసుకునే నిర్ణయాలు నీకు ఆ రోజు ఇబ్బందికరంగా కావచ్చు, కానీ నీకు అవమానకరంగా జరగబోయే విషయాన్ని దేవుడు తప్పించి నీకు తెలుగు దయచేసి, జ్ఞానం దయచేసి ఆ మార్గంలో వెళ్లకుండా ఆపిన రోజులు ఎన్నో ఉంటాయి. కావాలంటే మీకు మీరు నెమరు వేసుకొని మీకు తెలుస్తుంది. Wisdom is not closing the doors of your hope, but it is opening the doors of the great things. జ్ఞానం అనేది మీకు మీ ఇష్టమైన విషయానికి తలుపులు దేవుడు మూసేస్తున్నాడని బాధపడటం కంటే, మీకు అవసరమైనది, మీకు మంచిగా అయినది, లేకపోతే మీ జీవితానికి ఆశీర్వాదకరమైన దాని గురించి మీరు దేవుడు ఎప్పుడు ఎదురు పెట్టినప్పుడు, దేవుడు మీకు ఇచ్చే సమాధానం స్వీకరించగలిగినప్పుడు, దాంట్లోనే తీపిని కానివ్వండి, దాంట్లో ఆశీర్వాదకారణం కానివ్వండి, మీకు అప్పుడు తెలియకపోవచ్చు. కానీ కాలం కరిగే కొద్దీ, కాలం జరిగే కొద్దీ మీకు తెలుస్తుంది. ఆ రోజు దేవుడి సన్నిధిలో నువ్వు బోరున ఏడ్చి, నాకు ఇచ్చిన అవకాశానికి ఎంతో వందనాలు దేవుడా అని చెప్పుకునే రోజులు ఎన్నో ఉంటాయి. ఈ జ్ఞానం అనే విషయాల్లో చిన్నగా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, విచ్ మోస్ట్లీ వి సీ ఇన్ ద టైమ్ ఆఫ్ యువర్ జాబ్స్, యువర్ మ్యారేజ్ లైఫ్, యువర్ బిజినెస్, యువర్ డెసిషన్ మేకింగ్, యువర్ జడ్జ్మెంట్. జ్ఞానం అనేది ఈ విషయాల్లో మనం ఎక్కువగా కోరుతాం. ఎందుకంటే నేను ఉద్యోగం చేసేటప్పుడు జ్ఞానం కలిగితే నేను ఉద్యోగం చేయను. మనకి సక్రమైన ఉద్యోగం కానప్పుడు ఒకవేళ దేవుడి విషయం అడిగితే అది మనిషిదా కాదా అని దేవుడు దయచేస్తాడు. వివాహ విషయంలో నేను కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకోవడం ముఖ్యమా, లేకపోతే దేవాలు నాకు చూపించి నేను ఎవరు చేసుకోవాలని చాలాసార్లు అడుగుతాం. అది సర్వసాధారణమైన ప్రార్థన ఇది. దేవుడి విషయంలో మన ఆలోచనలు పుట్టి తన ముందు పెట్టి, నీకు సక్రమైనది ఏదో నాకు దయచేయమని చెప్పినప్పుడు, అది నాకు నచ్చకపోయినప్పటికీ ఒకవాడిని దానికి శిరసా వహిస్తే నాకు వచ్చే ఆశీర్వాదం ఎంతో గొప్పది. ఎందుకంటే గాడ్ హ్యాస్ టేకెన్ అవే సంథింగ్ బ్యాడ్ అవే ఫ్రమ్ మీ టు డు ద బెస్ట్ అవుట్ ఆఫ్. నాకు సరికానిది నాకు తీసేసి దేవుడు నాకు సరైనది, ఆశీర్వాదకరమైన దేవుడు మనకి దయచేసిందని గ్రహించి అంగీకరించినప్పుడు మనకి ఆశీర్వాదం దొరుకుతుంది. జ్ఞానం, విజ్డమ్ ఈజ్ ఎవ్రీథింగ్. మొదటి కీర్తనలు 143:10, సో
ఇదో కీర్తనలు ఇదొకటి, తర్వాత సామెతలు 9:10, 1:7. సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. చాలండి. సో సామెతలు, కీర్తనలో ఇంకోటి కీర్తనలో 111:10 కూడా ఇదే రాసి ఉంటుంది. ఫియర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. ఇంగ్లీష్లో ఫియర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ అంటే దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్న రోజు నాకు జ్ఞానానికి పునాది. దేవుడి పట్ల నాకు భయభక్తులు కలిగి ఉన్న రోజు నా జ్ఞానానికి పునాది. మళ్ళీ చెప్తున్నా, ఫియర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. నాకు జ్ఞానం పెరగాలంటే నేను 1000 పుస్తకాలు చదవనక్కర్లేదు, లేకపోతే నేను ఎంతో క్లిష్టమైన సమస్యలని తీర్చాల్సిన అవసరం లేదు, లేకపోతే రాత్రి పగలు నేను వందలాది జర్నల్స్ చదవాల్సిన అవసరం లేదు. బట్ ముందు నేను దేవుడికి భయపడిన రోజు నాకు జ్ఞానం అనేది దేవుడు దయచేస్తాడు. నాకు దేవుడి పట్ల భయభక్తులు లేని రోజు నేను చదివే ప్రతి అంశం కానివ్వండి, నేను తీసుకునే ప్రతి నిర్ణయం కానీ ఎంతో గొప్పదిగా నేను భావిస్తాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ గాడ్ యాజ్ పార్ట్ ఆఫ్ మై డెసిషన్ మేకింగ్. ఎందుకంటే నేను తీసుకునే నిర్ణయాల్లో ఏమాత్రము అతనికి అవకాశం ఇవ్వకుండా, జ్ఞానం అనేది కేవలం మనిషికి కారణమైనది. నువ్వు యాజ్ యు సెడ్ లైక్ నేను నీ రూపంలో సృష్టించుకున్నాను కాబట్టి నాకు దేవుడికి ఉన్నంత వివేచన ఉంది కాబట్టి నేను చేసేదంతా కరెక్టే అనుకొని నేను నా తెలివి తక్కువైన తెలివితేటలని జ్ఞానం కింద పోల్చుకుంటూ నిర్ణయాలు తీసుకుంటాను. ఆ నిర్ణయాలు ఖచ్చితంగా నాకు వ్యతిరేకంగానే జరిగే అవకాశాలు ఎంతో ఉన్నాయి. బికాస్ ఐఎమ్ నాట్ ఫియరింగ్ టు ద గాడ్. ఫియర్ ఆఫ్ ద గాడ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. ఈ మాట మనం ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటామో అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైన విషయం ఉంది. నా వెన్ యూ గో బ్యాక్ అగైన్, సమయాన్ని బట్టి వయసు పెరుగుతుంది. వయసుకు తగ్గట్టుగా జ్ఞానం పెరగాలంటే జ్ఞానానికి కావాల్సిన దేవుడి యొక్క భయభక్తులు. సో ఫియర్ ఆఫ్ ద గాడ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. బైబిల్ క్లియర్లీ సేస్ దట్. ఇవన్నీ నేను ఎందుకు ఒక్కొక్కటి వేరువేరుగా చెప్పడం కంటే ఈ అంశాలను ఒక్కలాగా ఎందుకు చెప్తున్నానంటే దే ఆర్ ఇంటర్లింక్. ఒకదానికొకటి చాలా గట్టిగా సంబంధం ఉన్నవి. ఎందుకంటే సమయంలో నాకు జీవం లేకపోతే నేను చేయగలిగిన క్రియ ఏమీ లేదు. ఆ సమయంలో నా జీవం లేకపోతే లేని జీవానికి జ్ఞానంతో సంబంధం లేదు. సో సమయంలో నాకు జీవం ఉన్నప్పుడు నాకు జ్ఞానం ముఖ్యము. ఆ జ్ఞానము నా వయసుని ఎంతగా కాపాడుతున్నదని ఇంపార్టెంట్. దేవుడు మనకి కీర్తి దయచేసే దేవుడు కానీ కీడును దయచేసే దేవుడు అయితే కాదు. ఖచ్చితంగా దానికి కావాల్సింది ఏంటంటే యువర్ సబ్మిషన్ టువర్డ్స్ గాడ్. అంటే నేను దేవుడి పట్ల సంపూర్ణంగా నేను అర్పించుకున్న రోజు, నా ప్రార్థన అర్పించుకున్నప్పుడు, నా సమయాన్ని అర్పించుకున్నప్పుడు, నా జ్ఞానం అర్పించుకున్నప్పుడు, నేను దేవుడి పట్ల భయభక్తులుగా ఉన్న రోజు నేను నా జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట ప్రతిదానికి చివరాకి నేను అడిగే ప్రశ్న ఇదే. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాను, వేర్ విల్ యు గో ఆఫ్టర్ యువర్ డెత్? ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ఆలోచించాల్సిన విషయం అండి. మనం ఉన్న రోజులు సరైన రోజుల్లో ఉన్నామో లేదో అనేది మీకే తెలుసు. బట్ దిస్ ఈస్ వాట్ ఐ కెన్ ఎర్న్ ద ఎంటైర్ బిల్డింగ్ ఆర్ స్టేట్స్ ఓవర్ హియర్. కానీ నేను ఇక్కడ ఉన్నామని నేను సంపాదించుకోగలిగిన నేను నా అడుగు పరలోకంలో పెట్టిన రోజు నేను సంపాదించుకోవడానికి విలువ లేదు. సో వాట్ ఆర్ యూ ఆర్ వేర్ ఆర్ యూ ఆఫ్టర్ యువర్ వేర్ ఈస్ యువర్ జర్నీ ఆఫ్టర్ యువర్ డెత్? మీకు దేవుడిచ్చిన వయసులోను జీవితంలోనూ మీరు జ్ఞానంతో సంపాదించుకున్న మార్గము దేవుడి యొక్క పరిశుద్ధ పరలోకం వైపు తలుపు వైపు వెళ్తుందా, లేకపోతే నీ పాదము దానికి ఎంతో దూరంలో ఉన్నది ప్రశ్నించుకుంటుంది. దానికి కావాల్సింది ప్రశ్నతో పాటు జ్ఞానము దేవుడి పట్ల భయభక్తులు ఉన్నప్పుడే మనకి దయచేస్తుంది. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఏ దేవుడైతే సొలొమోను మహారాజుని నీ యొక్క జ్ఞానవంతుడు ఇంతకు ముందుగా ఉండడం దీవించిన దేవుడే తర్వాత మనకి బైబిల్లో మేబీ ఐఎమ్ నాట్ షూర్, తప్పు చెప్తే క్షమించండి, నేను సరిదిద్దుకుంటాను. సొలొమోను రక్షించబడ్డారా లేకపోతే సొలొమోను దేవుడికి ఎలాంటి ప్రవేశం ఉంది అన్నది నాకు స్పష్టత లేదు. ఎవరికైనా చెప్పండి. ఎందుకంటే తన ఇచ్చిన జ్ఞానాన్ని వ్యతిరేకిస్తూ అజ్ఞాని అయి తన వ్యతిరేకంగా దేవుని వదిలి తన భార్యలో ఒక దేవతల వైపు కానీ ఆచారం వైపు వెళ్ళినప్పుడు దేవుడికి దూరంగా పోయాడు. సో హిస్ విజ్డమ్ ఇస్ నాట్ బీయింగ్ ఫియర్డ్ ఎనీమోర్ టువర్డ్స్ అ గాడ్.
తను దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండడం అనేది మర్చిపోయిన రోజు తనకి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి తన జీవితం వెళ్ళిపోయిందని తెలియదు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే అతిగా దీవించిన, అద్భుతంగా దీవించిన ఒక వ్యక్తిని, మనిషిని దేవుడు, అలాంటి వ్యక్తి దేవుడి నుంచి తొలగిపోయే అవకాశం ఉంది అంటే నువ్వు నేను చాలా చిన్న విషయం. సిన్, సాటన్, ఫాల్స్ ఆర్ ఆల్వేస్ అరౌండ్ us. పాపం అనేది మనల్ని ఎప్పుడూ పీడిస్తూనే ఉంటుంది. ఆ పీడించే పాపాన్ని పోగొట్టడానికి దేవుడు తన ప్రాణాలు ఇచ్చాడు. అయితే ఆ ప్రాణానికి మనం విలువ దయచేయాలంటే మన ప్రార్థన బట్టి మనం దేవుడిని బలపరచాల్సిన అవకాశం మనకుంది. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకంటే తన కొనుక్కున్న ఆత్మ, తను కొనుక్కున్న మనిషి మనం. సో ఆ విపరీతమైన జ్ఞానం ఉన్న సొలొమోను కూడా అజ్ఞాని అయి తన వయసులో he has taken a step against God, away from God. సో ఇఫ్ ఐ గో బ్యాక్, టైం, ఏజ్ అండ్ విజ్డమ్, సమయానుసారంగా జీవంలో ఉన్నప్పుడు, నువ్వు వృద్ధుడుగా ఉన్నప్పుడు నువ్వు జ్ఞానం విస్తారంగా పెంచుకొని నీ జ్ఞానము 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా, మరి ముఖ్యంగా దేవుని మాట ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఉండాలని కోరుకుంటున్నా. నేను ఇంతకు ముందే మాట్లాడిన వాడిని, ఎంతో బైబిల్లో వాక్యాలు రాసిన సొలొమోను రాజు అంతటి జ్ఞానం ఇక ముందు ఉండదు అన్న వారు కూడా జ్ఞానానికి వ్యతిరేకంగా పోవడానికి కారణం ఏంటంటే స్టాప్ ఫియరింగ్ ద గాడ్. మనం దేవుడికి ఎప్పుడైతే భయపడమో మన జ్ఞానం క్షీణిస్తుంది, మన నిర్ణయాలు క్షీణిస్తాయి, మన వివేచన వాళ్ళు క్షీణిస్తాయి, నేను తీసుకోవాల్సిన జడ్జిమెంటల్ థింగ్స్ క్షీణిస్తాయి, న్యాయమైన వాస్తవమైన మాటలకి నేను దూరంగా ఉంటాను, అన్యాయమైన మాటలు దూరుకుంటాను. సో మరి ముఖ్యంగా మనిషి వయసు పెరిగే కొద్దీ జ్ఞానానికి హత్తుకొని ఉండడం అనేది ఎంతో ఎంతో ఇంపార్టెంట్. ఆ జ్ఞానం కేవలం దేవుడి వల్ల వస్తుంది. ఆ జ్ఞానం కేవలం దేవుడికి భయభక్తులతో ఉన్నప్పుడు వస్తుంది. సో యాజ్ యూ గ్రో ఓల్డ్, మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ అవే ఫ్రమ్ ద గాడ్, అవే ఫ్రమ్ ద విజ్డమ్. వయసు పెరిగే కొద్దు అంటే పెద్దవారికి మాత్రమే, ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా పెద్దవారికి ఎందుకు చెప్తున్నానంటే ద టైమ్ ఈజ్ షార్ట్. సమయం కొంతే ఉంటుంది. ఈ వయసులో కానీ జ్ఞానం అనేది పెంచుకోవడానికి మీ యొక్క సమయాన్ని దేవుడికి వెచ్చించండి. సో ఈ మూడు అంశాలు, సమయము, వయసు, జ్ఞానము, ఈ 3 అయిన తర్వాత చివరాఖరికి మిగిలింది ఎగ్జిక్యూషన్ అండ్ అకంప్లిష్మెంట్. ఎగ్జిక్యూషన్ అంటే ఒక క్రియని సంపూర్ణంగా కంప్లీట్ చేయడం అనేది, క్రియాశీలమైన పని చేయడం, పరిపూర్ణమైనది చేయడం అనేది, సాధించడం అనేది. ఎందుకు ఎగ్జిక్యూషన్ అండ్ అకంప్లిష్మెంట్ లాస్ట్ ఉందంటే, నేను నాకు ఇచ్చిన సమయంలో, నాకు ఇచ్చిన జీవితంలో సక్రమైన జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే నేను దేన్నైనా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను, అకంప్లిష్ చేయగలుగుతాను, సంపూర్ణంగా దాన్ని నేను పరిపూర్తి చేయగలుగుతాను ఏదైనా పనిని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మాట కేవలం దైవికంగానే కాదు కానివ్వండి, ప్రపంచంలో ఏ పని తీసుకుంటుంది, మీ ఉద్యోగమే కానివ్వండి, ఇట్ కుడ్ బి అన్న అడ్వకేట్ కానివ్వండి, ఇట్ కుడ్ బి డాక్టర్ కానివ్వండి, మీకు ఇచ్చిన టైంలో మీరు సంపూర్ణంగా ఎగ్జిక్యూట్ చేయాలంటే జ్ఞానం ఉండాలి. సో ఎగ్జిక్యూషన్ ఈజ్ ద ఫైనల్ థింగ్ ఇన్ ఎవ్రీబడి. అది నువ్వు పనిని సక్రమంగా పూర్తి చేయలేనప్పుడు అది నేను సంపూర్ణంగా చేశానని చెప్పుకోవడానికి ఉండదు. స్టార్ట్, ఫినిష్, క్లోజ్ అని ఉంటుంది. ఐటీలో మొదలు పెడతాము, ఫినిష్ అయిందంటాము, దాన్ని కూడా టెస్ట్ చేస్తారు, క్లోజ్ అంటారు. సో ఏంటంటే ఎగ్జిక్యూషన్ హ్యాస్ టు బీ ఇన్ అ రైట్ వే. అంటే నువ్వు చేసే క్రియ మంచి క్రియ చేయాలంటే నీకు ఉండాల్సిన సక్రమైన జ్ఞానము, నువ్వు జీవించి ఉండాలన్నా. నేను అపవిత్రాత్మతో కూడి కూడా నేను పనులను సంపూర్ణంగా చేయగలుగుతాను. ఇట్ కుడ్ బి ఒక మనిషిని చంపడము, అది కూడా ఎగ్జిక్యూషన్. బట్ అది జ్ఞానం కలిగి చేసే పని కాదు. సో ఎగ్జిక్యూషన్ ఈజ్ అ పార్ట్ వెన్ యువర్ లైఫ్ ఈజ్ వాకింగ్ అలాంగ్ సైడ్ విత్ ద గాడ్, విత్ ద ఫియర్ అండ్ విజ్డమ్. నువ్వు సంపూర్ణంగా దేవుడి విషయంలో నువ్వు చేసే క్రియలు అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడో ఉన్నదంటే నీకు దేవుని బట్టి జ్ఞానం ఉండి, అతను మాట నడుస్తూ, అతని పట్ల భయభక్తులు ఉండి, అతను నీకు దయచేసిన జీవాన్ని కనకపరుస్తూ, అతను నీకు దయచేసిన సమయాన్ని సక్రమంగా వాడినప్పుడే నువ్వు సంపూర్ణంగా ఏదైనా పని పూర్తి చేయాలంటే, దానికి మహిమ ఘనత దేవుడికి రావాలంటే ఈ ముందున్న 3 విషయాలు ఎంతో ముఖ్యమైనవి. బైబిల్ మొత్తం మీద మనకి చూసినప్పుడు పాల్ 2 తిమోతి 4, 6, 8 ఒకసారి చదవండి. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
చేత నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించు. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. 2 తిమోతి 4:8 మీరు చదివితే ఇప్పుడు దాకా మాట్లాడిన ప్రతి మాట దాంట్లో పొందవచ్చు. జీవం గురించి చెప్తుంది, సమయం గురించి చెప్తున్నది, జ్ఞానం గురించి చెప్తున్నది, ఎగ్జిక్యూషన్ గురించి చెప్తున్నది. అందుకే పాల్ గారు అంత గర్వంగా చెప్తారు, నేను మంచి పోరాడాను, నేను ఇక దేవుడి వైపు వెళ్తున్నాను, నా కోసం నీతి కిరీటాన్ని ఏర్పరచబడి ఉన్నది. నా కోసమే కాదు కానీ దీంట్లో నాతో పాటు ఉన్నవారు కానీ ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళకి నీతి కిరీటం అనేది దయచేయబడుతుంది. నాకు ఎప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, మనుషుల విషయంలో దేవుడితో పోల్చుకునే ఏకైక వ్యక్తి పాల్ గారు. నేను క్రీస్తుని పోలి ఉన్నాను. ఆ మాట మాట్లాడాలంటే మనిషిగా నాకు భయం వేస్తుంది. కానీ పాల్ గారు నేను క్రీస్తుని పోలి ఉన్నానన్నంత గర్వంగా, ధైర్యంగా, నిర్భయంగా చెప్పడానికి నేను అనుకునే కారణం ఏంటంటే, నా జీవితకాలం క్రీస్తుని తెలియక ముందు నేను అతనికి వ్యతిరేకంగా ఉన్నాను, మంచిది. కానీ అతను తెలుసుకున్నప్పుడు ఆయన నన్ను రక్షించారు, నేను ఆయన సంపాదించుకున్నారని తెలుసుకున్న తర్వాత క్రీస్తు ఏ విధంగా అయితే మనిషిగా ఉన్నప్పుడు ఈ లోకంలో నివసించి నడిచినప్పుడు ఎంత నీతిగా, న్యాయంగా తన అలవాటుల్లో కానివ్వండి, మాటల్లో కానివ్వండి, తన ప్రవర్తనలో కానివ్వండి, తన క్రియల్లో కానివ్వండి, తన ప్రార్థనలో కానివ్వండి, తన అంశంలో కానివ్వండి, తన గోల్ వైపు కానివ్వండి, ఏ రకంగా అయితే క్రీస్తు చేశారో అంత నిక్కచ్చిగా, అంత నిబద్ధతోటి పాల్ గారు చేశారు. కాబట్టే హీ హ్యాస్ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ టు ద గాడ్. నేను క్రీస్తుని పోలి ఉన్నాను. అది ఆత్మసారంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, లేకపోతే పరిశుద్ధాత్మ వల్ల కానివ్వండి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తుని పోలి ఉన్నాను అని పాల్ గారు చెప్పగలిగినప్పుడు మనిషిగా మిగతా వాళ్ళు చెప్పుకోలేమంటే ఎస్ వీకన్. కానీ మనం ఆ మాట అనే ముందు నిజంగానే మనం వారికి పోలి ఉన్నాం మనం చూసుకోవాలి. పాల్ when he says like నేను క్రీస్తుని పోలి ఉన్నానంటే భయం వేస్తుంది. బట్ నేను ఈరోజు మీలో ఎవరితో పోలి ఉన్నానంటే మేబీ ఖచ్చితంగా కాదేమో. మీ ప్రార్థన నా జీవితానికి నా ప్రార్థన జీవితం చాలా చిన్నది కావచ్చు. మీ విశ్వాసానికి నా విశ్వాసం చాలా చిన్నది కావచ్చు. నేను విశ్వాసంలో నా కొడుకుని పోలి ఉన్నానంటే అది కూడా కాదు. హీ హ్యాస్ అ గ్రేట్ ఫెయిత్ దెన్ మీ. మనం విశ్వాసము, అద్భుతమైన విశ్వాసము, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, లేకపోతే దేవుడి విషయంలో నేను చాలా నమ్మకంగా ఉన్నాను, దేవుడి విషయంలో నేను చాలా పరిశుద్ధంగా ఎంచబడుతున్నాను మీకు మీరు అనుకోవడం కంటే, నాకు నేను అనుకోవడం కంటే, దేవుడి ముందు కూర్చొని అడిగినప్పుడు, ఈ బైబిల్ తీసి చదివినప్పుడు ఒక అర్థం మనకు చూపించేది ఏంటంటే, నా పరిశుద్ధ స్థితి ఏ విషయంలో ఎలా ఉన్నదనేది. స్థితి తెలిసిన రోజు మనకున్న సమయం మనకి గుర్తు చేయబడుతుంది. మన సమయం తెలిసిన రోజు మనం దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఎంత వెచ్చిస్తున్నామని మనం తెలుసుకోగలుగుతాం. అది తెలుసుకున్న రోజు మన జ్ఞానం పొందడానికి కోసం మన దేవుడి ఎదుట మనం భయభక్తులతో ఉండాలన్న విషయం మనకు తెలియజేయబడుతుంది. తెలిసినప్పుడు మన జీవితంలో ఉన్న అతి కొద్ది సమయంలో మనం దేవుడికి ఎలాగా మనము జీవితాన్ని సమర్పించుకుంటున్నాం అనేది మనం లెక్కించుకోవాలి. చివరిగా యోహాను 4:34 ఒకసారి చూద్దామండి. Yeah. So right. Christ మాట్లాడుతున్న మాటలు. So he is executing the job or the task that was given by his father, the God. యేసుక్రీస్తు ఇక్కడ చెప్పేది ఏంటి ఉంటుందంటే మీనింగ్, తన తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణ చేస్తున్నాను, నేను ఆ పనిలో ఉన్నాను. సో ఎగ్జిక్యూషన్ ఫేజ్లో క్రైస్ట్ ఉన్నప్పుడు విషయం ఏంటంటే, తనకున్న అతి చిన్న సమయంలో, తనకున్న వయసును బట్టి కానివ్వండి, తన జ్ఞానాన్ని సంపాదించి, అపారమైన దేవుని జ్ఞానం సంపాదించుకొని లోకంలో అందరికీ జ్ఞానం దయచేయాలన్న ఆకాంక్షతోటి తను చేస్తున్న క్రియల్లో తన అతి చిన్న సమయాన్ని ఎంతో సంపూర్ణంగా వాడుకుంటున్న సమయం. సో ఈజ్ బిజీ డూయింగ్ దాట్. చివరాఖరికి దేవుడు అనేది ఏంటంటే, సమాప్తమైంది, నేను నా పనిని కంప్లీట్ చేశాను.
దట్స్ వేర్ హి సేడ్ సులువు మీద సమాప్తమైందంటే మీనింగ్ ఏంటంటే తను వచ్చిన కార్యం సమాప్తమైంది. తను సాతాను మీద జయించాలన్నది అతనికి ఇచ్చిన టాస్క్. అలాంటిది దేవుడు సమాప్తమని చెప్పడానికి కారణం. సో చర్చ్ ఈరోజు మాట్లాడుకున్న విషయాల్లో ఇది ఎందుకు నేను ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను అంటే, యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న అంశం అయితే ఇది కాదండి. ఈ ఆదివారానికి వేరేది అనుకున్నాను. బట్ మొన్న జరిగిన ఈ యాక్సిడెంట్ అప్పుడు జరిగిన తర్వాత అనిపించింది, మనిషికి ఉన్న సమయం మనం ఎప్పుడు ఎవరికి ఏది చెప్పలేము. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు మన చివరాఖరికి మనము చేరుకోవాలనుకున్న మార్గము లేకపోతే గోల్ అనేది పరలోకం అయితే దానికి మన సిద్ధపాటు ఉన్నామా లేదా అన్నది ఎంతో ముఖ్యమైనది. అందుకే మళ్ళీ అడుగుతున్న మాట, ఒకవేళ ఈరోజు నీ జీవితాన్ని దేవుడు తెలిస్తే నీ మార్గము దేవుడి వైపు పరలోకం వైపు ఉందా లేకపోతే నరకం వైపు ఉంటుందా? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కానివ్వండి, మీకు ఒక వాస్తవాన్ని చెప్తాను. ఇది మా కుటుంబానికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే, ఈరోజు లామ్ అనే ఫ్యామిలీ ఒక దేవుని కార్యం బట్టి ఉన్నది అంటే జీవరత్నం గారి కారణం అనేది అందరికీ తెలిసిందే. అతను లండన్లో ఉన్నప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు లీడ్స్ అనే నగరంలో తను ఒక అద్భుతమైన జీవితాన్ని మనిషిగా జీవిస్తున్నప్పుడు, అంతులేని ధనంలో మునిగి తేలాడుతున్నప్పుడు, ఒక సాయంకాల సమయంలో ఒక ఆలయం నుంచి ఒక చర్చ్ నుంచి వెళ్తున్నప్పుడు తనకి విని పట్టుకోబడిన అంశము వాక్యము లేకపోతే దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటే, వేర్ డు యు గో ఆఫ్టర్ యువర్ డెత్? ఈరోజు నువ్వు చనిపోతే నీ ప్రాణం ఎటువైపు అన్నాడు. ఆ ఒక్క మాట ఆయనని తన జీవితకాలం మొత్తము ఏదైతే చేశాడో, ఏదైతే సాధించారో, అద్భుతాన్ని సాధించారో, ధనాన్ని సాధించారో, కీర్తిని సాధించారో, దేవుడి ముందు పోల్చుకున్నప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఎన్నో రోజులు నిరంతరం దేవుడి కోసం మోకాళ్ళ మీద ప్రార్థన చేసి సంపాదించుకున్న దీవెన ఈరోజు ఈ కుటుంబం ఆయన బట్టి ఈ వాక్యం విషయంలో మేము జీవిస్తున్నామంటే దేవుడు జీవరత్నం గారి ద్వారా మాకు ఇచ్చిన ఒక గొప్ప దీవెన. ఆయనకి ఎన్నో దేశాల్లో స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ గురువాడ పట్టణానికి వచ్చి ఇక్కడ మన కోసం ఈరోజు మనం మాట్లాడుకోవడానికి, ఈరోజు వాక్య పరిచయం చేసుకోవడానికి ఇచ్చిన ఆలయాన్ని బట్టి స్తోత్రం. ఆయన ఇచ్చిన అవకాశం ఇది. సో ఈ 100 సంవత్సరాలు ఈ ఆలయం ఉన్నప్పటికీ ఉండడానికి కానీ, కుటుంబ సభ్యులు దేవుడి విషయంలో మరింత పెరగడానికి కానివ్వండి, ఆత్మీయ కుటుంబ సభ్యులైన మీరు మాతో పాటు మేము మీతో పాటు ఆత్మీయంగా పెరగడానికి కానివ్వండి, పట్టుకున్న ఒకే ఒక మాట ఆ దైవజనుడిని, వేర్ విల్ యు గో ఆఫ్టర్ యువర్ డెత్? ఒకవేళ అంతం ఈరోజు సంభవిస్తే నీ ప్రయాణం ఎటువైపు? ఆ విషయమే ఆలోచిస్తూ వీటికి అన్నిటికీ కావాల్సింది దేవుడికి మనం వెచ్చించాల్సిన సమయం. అది సరైన వయసులో చేస్తేనే దానికి సరైన రిజల్ట్ ఉంటుంది. అలాంటి జ్ఞానం కలిగిన ఆలోచనతోటి దేవుని వాక్యాన్ని మనం చేయాలంటే దేవుడి యొక్క భయభక్తులు ఉండాలి. అతని క్రియని గ్రహించి మనము సంపూర్ణంగా చేయాలి అంటే ఈ 3 అంశాలు ఒకరితో పాపడుతూ ఉండాలి. కాబట్టి ఈ వాక్యాన్ని ముందు తీసుకొచ్చానండి. అండ్ దిస్ ఇస్ వాట్ లైఫ్ ఈస్. చివరిగా ఒక మాట చెప్తాను. మనిషిని మనము చూసినప్పుడు తన బాహ్యాన్ని కానీ లేకపోతే తన ఎదురుగా ఉన్నప్పుడు తను ఉండే జీవితం బట్టి మనము అతను గొప్పవాడా చెడ్డవాడా లేకపోతే గొప్పవాడు అనుకోవచ్చు. కానీ మనిషి నిజమైన ఏంటంటే తనలో దాచుకున్నది ఏంటి అన్నది ఆ మనిషి యొక్క నిజమైన స్వరూపం. ద మ్యాన్ హూ ఈస్ షోన్ యాజ్ వాట్ హీ ఈస్ నాట్ ద వన్, బట్ వాట్ హీ హైడ్స్ ఈజ్ వాట్ హీ ఈస్. నేను బయటికి ఎంత పరిశుద్ధంగా ఉన్నా నేను నా లోపల చెడు బుద్ధిని కానీ చేసుకున్నప్పుడు అది నా నిజమైన స్వరూపం. నా నిజమైన స్వరూపాన్ని నేను తీసి నేను బాహ్య ప్రపంచానికి ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటే చూపిస్తున్నాను. అలాగా ఉన్నప్పుడే నా మార్గము నా నడక పరలోకం వైపు ఉంటుంది, పరిశుద్ధాత్మ వైపు ఉంటుంది. ఈ సమయాన్ని నాకు దేవుడు దయచేసి మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వాక్యాన్ని మీకు మేలు చేస్తారని కోరుతున్నాను. ఇప్పుడులాగా ఈ పరిశుద్ధ వారాన్ని బట్టి ఈ సంఘాన్ని పరిశుద్ధాత్మతో ఉండేలాగా మీ కుటుంబ సభ్యులతో ఉండండి. అది మాకు మీ కుటుంబానికి పట్టణానికి దీవెనకరంగా ఉండాలి.
కోరుకుంటున్నాను. చివరిగా మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. నవంబర్ 14 వచ్చే నెల మా నాన్నగారి బర్త్డే అండి. అండ్ నేను మా కుటుంబ సభ్యులతో మీ అందరితో కలిసి సాయంత్రం పూట నవంబర్ 14న ప్రార్థన కూటమి అండ్ డిన్నర్ అరేంజ్ చేయాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే వచ్చే సంవత్సరంలో ఈ అద్భుతమైన కట్టడం మీద మనము నూతన కట్టడాన్ని కట్టుకోవాలన్న ఆశతో ఉన్నాం. కాబట్టి నా తండ్రి ఈ కాంపౌండ్లో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. సో హిస్ బర్త్డే ఇన్ హిస్ చర్చ్ వాట్ హీ నోస్ ఐ వాంట్ దట్. అండ్ ఈ సంఘస్థులతో కలిసి ఉండాలి, కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలి. సో నా తరఫున ఈ ఆహ్వానము పాస్టర్ గారు మన సంఘ కాపరి మీకు గుర్తు చేస్తూ ఉంటారు. దయచేసి రండి, అది ఓటర్ వేస్తాను. థ్యాంక్ యూ. స్తోత్రం. వచ్చే ఆదివారం ప్రభు సంసార ఆరాధన ప్రతి ఒక్కరు ప్రాయంగా పూర్వకంగా సిద్ధపడండి. మనకిచ్చిన సమయాన్ని కూడా మన సద్వినియోగం